భగవద్గీత 4వ అధ్యాయం 37 శ్లోకం అనుసారంగా ఎలా ప్రజ్వలించిన అగ్ని కట్టెలను బూడిదగా మారుస్తుందో అలాగే జ్ఞానరూప అగ్ని అజ్ఞానం వల్ల కలిగిన బంధనాలను కర్మలను దహనం చేస్తుంది. భగవద్గీత 5వ అధ్యాయం 16వ శ్లోకం అనుసారంగా ఎవరి అజ్ఞానం జ్ఞానం ద్వారా నశిస్తుందో వారి హృదయంలో ఆ జ్ఞానం సూర్యునిలా ప్రకాశించి పరమసత్యాన్ని పరమసుఖాన్ని అందిస్తుంది. అన్ని సమస్యల నుండి బయటకు తీసుకువచ్చే ఈ జ్ఞాన సంపదని అందరి వద్దకు చేర్చే బాధ్యత మనందరిది. ఒక్కసారి ఈ వీడియో ఆపి కనీసం మన బంధుమిత్రుల్లో 5గురితో ఈ వీడియో లింక్ని మీ వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. మన ఈ చిన్న సహాయంతో ఇతరులను డిప్రెషన్, ఒత్తిడి, కోపము, భయము, అశాంతి, అనారోగ్యముల నుండి బయటకు తీయడానికి మనం తోడ్పడిన వారం అవుతాం. విశ్వ కళ్యాణం కోసం నిస్వార్థంగా జరుగుతున్నటువంటి ఈ జ్ఞానయజ్ఞంలో మీ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించండి. మానవ సేవయే మాధవ సేవ. అన్ని దానముల కంటే జ్ఞానదానం గొప్పదైనది. మీ అమూల్యమైన సమయానికి, సమాజ సేవకు, మీ ఆశీర్వాదానికి మనస్ఫూర్తిగా ధన్యవాదములు. రండి, మానవత విలువలతో కూడిన వసుదైవ కుటుంబాన్ని నిర్మించుకుందాం. ఎక్కడైతే ప్రతి ఒక్కరూ నిర్భయంగా, నిస్వార్థంగా, సంపూర్ణ ఆరోగ్యంతో, ఆనందంతో జీవించగలుగుతారో అటువంటి సృష్టిని తయారు చేసుకుందాం. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేసి ఇతరులతో కూడా షేర్ చేయండి. ప్రతి మనిషిలో అపారమైన శక్తి ఉంది. దానిని మేల్కొల్పండి. స్వామి వివేకానంద. ఒకవేళ మీకు ఈ సెషన్ అటెండ్ చేసేటువంటి అవకాశం దొరకకపోతే, ఈ నాలెడ్జ్ దొరకకపోతే, ఆ సమస్యలకు సమాధానం ఎన్ని సంవత్సరాల్లో ఏ సమయం వరకు దొరకుండేదో ఒకసారి చూసుకోండి. మన అదృష్టం బాగుండి మనకు ఈ జ్ఞానము, ఈ అవకాశం దొరికింది. ఒకవేళ దొరకకపోతే ఏ పరిస్థితులైతే మనం జీవించి ఉన్నామో ఆ పరిస్థితి, ఆ మనస్థితి ఇంకెన్ని సంవత్సరాలు నడిచుండేదో ఒకసారి ఆ విషయాన్ని కూడా చూసుకోండి. ఓకే, ఓకే సార్. సో ఇప్పుడు మిమ్మల్ని మీరు కూడా చూసుకున్నారు కదా. ఎస్ సార్. ప్లీజ్ చెప్పండి పూర్తి నిజాయితీగా. అంటే ఇక్కడ మీరు మీ గురించి కాదు, మనందరి గురించి మనం చెప్పుకుంటున్నాం. ఏదైతే మిమ్మల్ని మీరు చూసుకున్నారో వారం రోజుల కింద మీ పరిస్థితి ఎలా ఉండేది అనేది చెప్పండి. అది మీ గురించి చెప్పట్లేదు, అందరి గురించి చెప్తున్నారు. సార్ నేను చెప్తాను. ప్లీజ్ ప్లీజ్ చెప్పండి. పాస్ట్ గురించి, పాస్ట్ లో జరిగిన విషయాల గురించి ఆలోచించి అదే లూప్ లో ఉంటూ రోజంతా ఏడ్చుకుంటూ దొరకని ప్రశ్నలకి ఆన్సర్ లేని ప్రశ్నలకి అడగలేక, మింగలేక, కక్కలేక చాలా బాధపడేదాన్ని నేను. బట్ దెన్ విత్ దిస్ సెషన్ ఐ రియలైజ్ ఇట్స్ మై సోల్, ఇట్స్ నాట్ యువర్ బాడీ ఆర్ మైండ్. సో ఇప్పుడు కూడా ఆలోచనలు వస్తున్నాయి కానీ ఇమీడియట్ గా కట్ చేస్తానండి. ఎస్. then they cannot touch me anymore. వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్. మీ యొక్క ఆనెస్ట్లీ మీరు చాలా బాగా చెప్పారు. మీ యొక్క ఈ రియలైజేషన్ ఏదైతే ఉందో, ఇప్పుడు మీరు ఒకవేళ మన వర్క్షాప్ మనం అంటే అదృష్టం బాగుండి మనం ఈ వర్క్షాప్ అటెండ్ చేస్తున్నాము, ఒకవేళ అది అటెండ్ చేయకపోతే మీ విలువైన సమయము, జీవితము ఎలా గడిచేది చెప్పండి. అదే లూప్ లో తిరుగుతూ ఏడ్చుకుంటూ బాధపడుతూ కదా, ఏది అదే విధమైనటువంటి energy స్థితిలో waste ఉండేది కదా. కదా, Yeah. మరి సమయం ఏమైనా చెప్పగలుగుతారా? అంటే ఆ స్థితి నుండి బయటకు రావచ్చు, ఇన్ని రోజుల్లో నేను వస్తాను అనేటువంటి ఏదైనా గ్యారంటీ ఉందా? No, no. లేదు లేదు. అంటే మనం ఒక సముద్రంలో కొట్టుకుపోతున్నట్టుగా ఉన్నాము. మరియు ఎప్పుడు మనం ఒడ్డుకు చేరుకుంటాము అనేటువంటిది గ్యారంటీ ఎక్కడా కూడా లేదు. ఆలోచించండి. ఏ విధంగానైతే ఇతరుల లైఫ్ని మనం చూసినప్పుడు వాళ్ళ లైఫ్లో ఉన్నటువంటి కష్టాల్లోంచి వాళ్ళు బయటకు వస్తారు అనేటువంటి గ్యారంటీ ఏమీ లేదు. కానీ మన అదృష్టం బాగుండి ఇటువంటి అవకాశాన్ని భగవంతుడు మనకి ఇచ్చాడు. ఈ అవకాశం ద్వారా మనం ఇప్పుడు అందులోంచి బయటకు రాగలుగుతున్నాం. ఇది మన యొక్క అదృష్టం. ఓకే, ఇప్పుడు ఇంకా మనం లోతుగా వెళ్దాం. సో
అందరికీ కూడా గుడ్ మార్నింగ్, గ్రేట్ మార్నింగ్, హ్యాపీ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సిద్ధమేనా ఎస్. కొత్త జీవితానికి, కొత్త ప్రారంభానికి? ఓకే, మొదట మనం ప్రే చేద్దాం, ఆ తర్వాత ముందుకెళ్దాం. ఎక్కడైతే మీరు కూర్చొని ఉన్నారో బ్యాక్ స్ట్రైట్గా పెట్టుకొని కూర్చోండి. మనస్సును, బుద్ధిని ఏకాగ్రం చేసేటువంటి బ్రహ్మాస్త్రం ఎప్పటి వరకు అయితే బ్యాక్ స్ట్రైట్గా ఉండదో, వెన్నుముక స్ట్రైట్గా ఉండదో, అప్పటి వరకు మనస్సును ఏకాగ్రం చేయడం అసంభవం. బ్యాక్ స్ట్రైట్గా పెట్టుకొని ప్రయత్నం చేయండి. ఎంతవరకైతే అంతవరకు వేరే థాట్స్ రాకుండా కేవలం ఈ క్షణంలో మన యొక్క ఆజ్ఞాచక్రం ఏదైతే ఉందో దానిపైనే ధ్యాస పెట్టాలి. అంటే ఇక్కడ ఒక ఆత్మ వెలుగుతున్నట్టుగా చూస్తూ దానిపైనే ధ్యాస పెట్టాలి. ఏ విధమైనటువంటి థాట్స్ వేరేవి రాకూడదు. కనీసం ఒక 30 సెకండ్ల కోసం ఈ ప్రయత్నం చేద్దాం. ఎంత స్థిరమవుతామో, ఎంతగా స్థిరమవుతామో అంతగా మనము యోగంలో సిద్ధి ప్రాప్తి చేసుకోగలుగుతాం. ఆ తర్వాత మనం భోగం స్టేట్లోకి వెళ్ళబోతున్నాం. అందుకని ప్రయత్నం చేయాలి. వేరే ఏ విధమైనటువంటి థాట్స్ రాకూడదు. కేవలం మన యొక్క ఆజ్ఞాచక్రం పైనే మనస్సు స్థిరం కావాలి. నేను సచ్చిదానంద స్వరూపుణ్ణి అనేటువంటి స్థితిలో ఏకాగ్రం కావాలి. బ్యాక్ స్ట్రైట్గా పెట్టుకొని కూర్చొని ధ్యాస అంతా కూడా నుదిటి పైన, మన ఆత్మజ్యోతి పైన ఏకాగ్రం చేసి స్థిరం కండి. మీ యొక్క హృదయంలో మీరు కొలిచేటటువంటి, మీరు నమ్ముకునేటటువంటి దేవుని యొక్క ప్రతిరూపాన్ని, ఆ భగవంతుని పట్ల శ్రద్ధని, భక్తిని అనుభవం చేయండి. మనస్సు, శరీరము, ఆత్మ ఆనందంతో పరవశిస్తుండగా మీ ఎదుటే సాక్షాత్తు ఆ దైవాన్ని అనుభవం చేయండి. భగవంతుని యొక్క 2 చేతులు మీ శిరస్సు పైన ఉన్నట్లుగా అనుభవం చేస్తూ జ్ఞానం యొక్క దివ్య శక్తి మీ సహస్రార చక్రంలో ప్రవేశిస్తూ మీ ఆజ్ఞా చక్రంలో నిండుకుంటూ మీ అన్ని చక్రాల్లో కూడా ఆ దివ్య శక్తి ప్రవహిస్తున్నట్లుగా అనుభవం చేయండి. మీ ఆత్మతో పాటు మీ శరీరంలో ప్రతి కణం కూడా ఆ దివ్య జ్ఞానంతో నిండుకుంటూ మీరు జ్ఞానస్వరూపులుగా తయారవుతున్నారు. మనస్సులో కృతజ్ఞతా భావాన్ని తీసుకురండి. భగవంతుని యొక్క ఈ దివ్య కృపకు, కరుణకు, ప్రేమకు, దివ్య జ్ఞానానికి కృతజ్ఞతలు చెప్పడానికి నెమ్మదిగా 2 చేతులను పైకి తీసుకొచ్చి జోడించి ధన్యవాదాలు చెప్పండి. ఆ కరుణా సాగరుడైనటువంటి పరమాత్మకి, భగవంతునికి, అతని దివ్య ప్రేమ మరియు జ్ఞానానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అదేవిధంగా ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి గురించి, వారి క్షేమం గురించి ప్రార్థన చేయండి. కష్టాల్లో మునిగిపోయిన వారు, దుఃఖాల్లో బాధపడుతున్నవారు, రోగాలతో పీడింపబడుతున్నవారు అందరూ కూడా తమ సత్యస్వరూపాన్ని తెలుసుకుని బయటకు రావాలి. సచ్చిదానంద స్వరూపుడైనటువంటి ఆ పరమాత్మను తెలుసుకుని, ఆ భగవంతుని తెలుసుకుని నిజమైన ఆనందాన్ని పొందాలి. మంచి మార్గంలో నడవాలి. సర్వే జనా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.
రెండు చేతుల్ని చక్కగా రబ్ చేసి కనుల పైన నుదుటి పైన అద్దండి. మరొక్కసారి భగవత్ స్వరూపులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు మరియు అభినందనలు. ఈరోజు ఇంకా చాలా లోతుగా మనం వెళ్ళబోతున్నాం కాబట్టి మీ వెనుక ఎటువంటి నాయిస్ లేకపోతే దయచేసి మీరు మైక్ ఆన్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనం ప్రశ్నను జవాబులు అడుక్కుంటూ, అంటే మీ ఎక్స్పీరియన్స్, మీ అభిప్రాయాల్ని కూడా తెలుసుకుంటూ మనం ముందుకు వెళ్దాం. ఎవరైనా చెప్పగలుగుతారా నిన్నటి మీ యొక్క అనుభవము మరియు జ్ఞానం యొక్క సారంలో చెప్పండి, ఎక్కువ సమయం కాకుండా. నిన్న యోగం గురించి యోగం గురించి తెలుసుకున్నాం సార్. దాంట్లో సంబంధం, సంతులనం. సంబంధం అనేది ప్రపంచంలో ఉన్న సమాజంతో, మన బాడీ ప్రకృతితో, అంతరాత్మతో, ఈ సృష్టి విశ్వంతో ఎల్లప్పుడూ కనెక్ట్ అయి ఉండాలి. ఎస్. నెక్స్ట్ స్వార్థం అనేది ఉండకూడదు. మనం వైఫై ఎగ్జాంపుల్ మీరు చెప్పారు. రిపిల్ ను పైనుంచి చూసినట్లయితే పెద్ద బ్రహ్మాండం నుంచి మనం వెళ్ళాలి, కింద నుంచి వెళ్ళకుండా పైనుంచి మనం బ్రహ్మాండం కనెక్షన్ చేసుకోవాలి. సంతులనం అంటే బుద్ధి, ఆత్మ రెండింటిని సమానంగా బ్యాలెన్స్ ఉండేటట్టుగా చూసుకోవాలి, నిలకడగా ఉండేటట్టు చూసుకోవాలి. అవును. నెక్స్ట్ పంచతత్వాల గురించి కూడా వివరించారు. మోకాల వరకు భూమి ఉంటుంది, నడుము వరకు జలతత్వము, పొట్ట స్థానంలో అగ్నితత్వము, ఊపిరితిత్తుల్లో వాయుతత్వం, నెక్స్ట్ ఈ తలలో ఆకాశతత్వం అని వివరించారు. అద్భుతం. ఇంకోటి ఏంటంటే సార్, మన అంతరాత్మతో రిలేషన్షిప్ బాగుంటే అంతరాత్మ వివేకాన్ని ఇస్తుంది. ఇది బాగుంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మనకు ఆత్మవిశ్వాసం అని పెరుగుతుంది. యాక్చువల్గా మనం ఏం చేస్తున్నాము అంటే ఈ అంతరాత్మకి మనసుకి, అంటే బుద్ధికి మనసుకు ఉన్న ఇంబ్యాలెన్స్ వల్ల మనం సరైన డిసిషన్స్ కానీ సరైన మార్గంలో వెళ్ళట్లేదు కదా. ఎగ్జాక్ట్లీ సార్. ఇంకోటి, మీరు ఒక బాక్స్ లో చెప్పారు సొసైటీ, సోషల్, గాడ్, ఎస్ఎస్బిజి అని చెప్పారు. దాంట్లో నాలుగు భాగాలు. మన 24 hours లో మనం దేనికి ఎంత టైం ఇస్తున్నాం అనే దాని విషయం గురించి చెప్పారు. బట్ అది పర్ఫెక్ట్ గా ఉంది. ఎందుకు అంటే ఇప్పుడు ఒక తల్లి కూడా పిల్లల్ని కూడా ఎట్లా పెంచుతుంది అంటే, రేపు వీడు ఇది కావాలి, రేపు వాడు అది కావాలి అని పెంచుతుంది. కానీ రేపు వీడు దేశానికి ఉపయోగపడాలి, నలుగురికి ఉపయోగపడాలి అంటే, ఈవెన్ తల్లి ప్రేమలో కూడా స్వార్థం అనేదే ఉంటుంది తప్ప మనం సమాజ శ్రేయస్సు, దేశ శ్రేయస్సు, మన స్వార్థాన్ని ఎక్కడ విడిచిపెట్టట్లేదు కదా. అది ఒకటి సార్. మనిషి ఏంటంటే స్వార్థ భావనతో మనిషి శక్తి పూర్తిగా విచ్ఛిన్నమైపోతుంది. మన జీవితంలో కూడా మనం ముందుకు వెళ్ళడానికి ఆ శక్తి లేకుండా ఉంటున్నాం. ఎప్పుడైతే ఈ మనసు బుద్ధి యొక్క ఇంబ్యాలెన్స్ జరిగిందో, మనిషి అనేది యాంగ్జైటీ, కోపం నుంచి తర్వాత డిసీజెస్ లెక్కి ఒకదానికి వెళ్తున్నాడు, ఇంకా లోతుకి వెళ్తున్నాడు తప్ప కానీ ఆ ఊబిలోంచి పైకి రావడానికి మాత్రం ప్రయత్నం చేయట్లేడు. బ్యూటిఫుల్. సో ఇంకా దాని తర్వాత ఇంకా మనం ఏం నేర్చుకున్నామంటే, దానికి ఇవన్నిటి నుంచి మనం బయటకు రావాలంటే జ్ఞానము, యోగము, ధ్యానము, యోగము, భోగము. సో ధ్యానం అంటే యోగము అంటే ఏంటి అంటే, మనం తెలుసుకోవాలి. సంతులనము, సంబంధం గురించి తెలుసుకున్నాం సార్. అంటే మనసు, బుద్ధి, శరీరము, మెదడు ఏ విధంగా పనిచేస్తున్నాయి, ఈ నాలుగుకు సంబంధించిన యోగంలో నేర్చుకున్నాం. ధ్యానంలో అంటే మనం ప్రతి నిమిషం ఫిల్టరేషన్ చేస్తూ ఉండాలి. మనకు వచ్చిన ప్రతి థాట్ని. ఇప్పుడు ఎదుటి వాళ్ళు వచ్చిర్రు, మనం ముందే అంటే మనం ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఆయనకి ఎట్లా సమాధానం చెప్పాలి అనే విషయం మనం మైండ్ లో ముందు రావాలి. ఏదో బడబడ మనం వాగేసినాం అంటే కుదరదు. అవేర్నెస్ తో ఉండాలి. అది రావాలి అంటే ఎవ్రీడే మన అంతరాత్మతోటి మనము ప్రతిరోజు ఒక 15 నిమిషాలు కూర్చుంటూ, మనకి ఇవాళ ఏం థాట్స్ వచ్చినాయి, మనం ఏం చేసాము, ఏంటిది, మనం ఎంత అవేర్నెస్ తో ఉన్నాం అనే విషయం మనకు అక్కడ తెలుస్తుంది. అద్భుతం.
ఆ, చాలా బాగా. ఇంకోటి ఆ, మనిషి ఏం చేస్తున్నాడు అంటే ఆ, ఎక్కడ పడితే అక్కడ ప్రతి దాన్ని అంటే ఏది పడితే అది చూస్తూ ఏది పడితే అది తనకు ఆవాహించేసుకుంటున్నాడు మనిషి. అవును. సో డిటాచ్మెంట్ జరుగుతూ ఉండాలి. మనకు అవసరం లేనిది సంబంధం లేనితోని డిటాచ్మెంట్ జరుగుతూ ఉంటే మన అవర్ సెల్ఫ్ అంటే వాట్ ఈజ్ మై పర్పస్, ఉమ్, నా పర్పస్ ఏందో దానికి కనెక్ట్ అవుతూ ఉంటాం. ఈ అటాచ్మెంట్ ఎప్పుడైతే ఈ ఈ అవసరం లేని దాంతో డిటాచ్మెంట్ జరుగుతుందో మనం ఆ స్పిరిచువల్ పాత్ లోకి అనేది మనం వెళ్తుంటాం సార్. అది నాకు నిన్న అర్థమైంది. చాలా బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు. గ్రేట్. భానుప్రకాష్ గారు, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అంటే ఏ కొందరైనా సరే మీరు ఈ విషయాలను సీరియస్గా తీసుకొని ఆత్మ సార్థకం చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేశారంటే మా ప్రయత్నం ఫలించినట్టు. ఇంతకంటే ఈ ప్రపంచంలో ఆత్మకు సంతృప్తినిచ్చేటువంటి విషయాలు ఏవి ఉండవు. మనం చేసేది ఏదైతే ఉందో దానివల్ల ఇతరులకు లాభం జరుగుతుంది అంటే చాలు. ఇంకా అంతకంటే ఎస్ సార్. ఆత్మసంతృప్తి ఇంకో వేరేది ఉండదు కదా. ఇంకెవరైనా ఎస్ సార్. చెప్పగలుగుతారా? చాలా బాగా మీరు చింతన చేశారు. రాజుగారు కూడా చాలా బాగా చెప్పారు. ఇంకెవరైనా? ఈరోజు సెషన్ రికార్డింగ్ చెప్పలేము దొరుకుతుందో అనేది, ఎందుకంటే అద్భుతమైనటువంటి విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. అది రికార్డింగ్ పెట్టాలా లేదా అనేది నేను ఆలోచిస్తాను తర్వాత. కానీ మీరు సీరియస్గా ఎక్కడైతే కూర్చున్నారో సీరియస్గా కూర్చోండి. అంటే ఏదో అలా వింటానులే అని చెప్పేసి పడుకోనో లేదా సోఫాలో అలా ఒరిగి కూర్చోకుండా సీరియస్గా అవేర్నెస్తో కూర్చోండి. ఎందుకంటే ఈరోజు టాపిక్ చాలా ఇంపార్టెంట్. చాలా అంటే అన్ని ప్రశ్నలకు ఈరోజు మీకు సమాధానం దొరికిపోద్ది. అటువంటి సెషన్ ఈరోజు. ఎస్. అయితే నిన్నటి వరకు మనం ఆ, తెలుసుకున్నాం ఏంటి అంటే ఈ మాయా జగత్తులో సమస్యలు ప్రతిరోజు పెరుగుతూ ఉంటాయి. దానికి కారణం ఏంటంటే జనసంఖ్య పెరుగుతున్నారు, భూమి పెరగదు కదా. అవసరాలు పెరుగుతున్నాయి, ధరలు పెరుగుతాయి, బాధ్యతలు పెరుగుతాయి. కానీ భూమి పెరగదు. కానీ ఆ భూమిలో ఉన్న వాళ్ళు వాళ్ళ యొక్క శక్తిని పెంచుకుంటే ఖచ్చితంగా ఆ యొక్క ఒత్తిడిని తట్టుకోగలుగుతారు, స్ట్రెస్ను జయించగలుగుతారు, సమస్యలకు సమాధానాన్ని పొందగలుగుతారు. కానీ ఆ మార్గం ఏదైతే ఉందో సత్య జ్ఞానం ద్వారా, ఏదైతే సత్యం పైన ఆధారపడి ఉన్నటువంటి జ్ఞానం ద్వారా తెలుసుకుంటేనే మన పూర్తి అస్తిత్వాన్ని, బుద్ధి, మనస్సు యొక్క అంతరంగాన్ని పూర్తిగా తెలుసుకుంటేనే అది సాధ్యమవుతుంది. లేదు అంటే మనం కేవలం మోటివేషన్ ఆధారంగా చేసుకొని ప్రయత్నం చేస్తాం. అంటే బయట కూడా ఎందరో జ్ఞానాన్ని ఇస్తారు, వాళ్ళ యొక్క అనుభవాల్ని పంచుకుంటారు. దాని ద్వారా ఏమవుతుంది అంటే మనలో ప్రేరణ వస్తుంది. నేను ఇది చేస్తాను, అది చేస్తాను, ఇంకా సాధిస్తాను అని అర్థమవుతుంది. కానీ ఆ యొక్క ప్రభావం కేవలం ఒక రోజు, 2 రోజులు, వారం రోజులు, 15 రోజులు, నెల రోజులు మాత్రమే ఉంటుంది. అలా కాకుండా మోటివేషన్ అనేది కేవలం మనల్ని పుష్ చేస్తుంది కొద్దిసేపటి వరకు మాత్రమే. కానీ అంతర్జ్ఞానం ఏదైతే ఉందో, స్పష్టమైనటువంటి ఆత్మజ్ఞానం ఏదైతే ఉందో, ఈ యొక్క 4 విషయాల గురించి మనం తెలుసుకోబోతున్న ఈ సత్య జ్ఞానం ఏదైతే ఉందో, నేను ఎవరు, నాది ఏంటి, శరీరం ఇది ఎలా తయారైంది, ఎలా పనిచేస్తుంది, మరియు యూనివర్స్, ఈ సృష్టి, ఈ విశ్వం ఎలా పనిచేస్తుంది, అదేవిధంగా నేనున్న వాళ్ళతో ఎలా మెదలాలి, ఎలా ఉండాలి అనేటువంటి సమాజం, ఈ 4 గురించి స్పష్టమైన అవగాహన వచ్చినప్పుడు మనకు మోటివేషన్ అవసరం లేదు. మనం నిరంతరంగా ఆ మార్గంలో ఎటువంటి పుషప్ లేకుండా, ఎటువంటి మన వెనుక ప్రెషర్ లేకుండా ప్రతి క్షణం ఆనందంతో గడుపుతూ ముందుకు వెళ్ళొచ్చు. అటువంటి ఈ సత్య జ్ఞానం ఈరోజు మనం నేర్చుకునేటువంటి సెషను మీ థర్డ్ ఐ, మీ 3వ కన్నును ఓపెన్ చేస్తుంది. ఈ ఈ రోజు సెషన్లో మీ ప్రతి ప్రశ్నకు సమాధానం ఎంత స్పష్టమైపోతుంది అంటే ఇంకా మీకు వేరే విషయాల్లో ఎక్కువగా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు, స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. మీ 3వ కన్ను ఈరోజు థర్డ్ ఐ ఓపెన్ అయ్యబోతుంది. సిద్ధమేనా అందరూ? ఎస్, సిద్ధమేనా? ఎస్ సార్, సిద్ధం సార్. ఓకే.
ఒక్కసారి 7 డేస్ కంటే ముందు ఆ, వేరే ఎక్సర్సైజ్ చేద్దాం. ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దాం. ఏంటి అంటే మీరు ఒక అర నిమిషం కోసం లేదా ఒక నిమిషం కోసం కళ్ళు మూసుకొని మీ ఫ్రెండ్స్ కానీ మీ చుట్టుపక్కల వాళ్ళు కానీ సమాజంలో ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళను మెంటలీ చూడండి, కల్పనలో చూడండి. కళ్ళు మూసుకొని ఎవరిపైన మీకు జాలి వేస్తుందో, అంటే వాళ్ళ జీవితంలో కష్టాలు తొలగిపోతే బాగుండు, వాళ్ళ జీవితంలో ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అవుతే బాగుండు అనేటువంటి మీ చుట్టుపక్కల ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కష్టాల్లో ఉన్నారు, వాళ్ళని చూడండి. వాళ్ళ జీవితం ఎలా ఉంది చూడండి ఒకసారి. అనారోగ్యం కావచ్చు, లేదా డబ్బు సమస్యలు కావచ్చు, లేదా ఇంట్లో గొడవలు కావచ్చు, ఇంకా ఏదైనా వాళ్ళ ఏవైనా అలవాట్లు కావచ్చు, వాటిలో చిక్కుకొని ఉన్నటువంటి వాళ్ళని చూడండి. ఎంత దుర్భరంగా వాళ్ళ జీవితం ఉందో స్పష్టంగా చూడండి. మరియు ఈ విషయాన్ని కూడా చూడండి, వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి అందులో చిక్కుకొని ఉన్నారో అది కూడా చూడండి. మరియు ఈ విషయాన్ని కూడా చూడండి, ఏంటంటే ఎన్ని సంవత్సరాల్లో లేదా ఏ సమయం వరకు వారు ఆ బంధనాల నుండి బయటకు రాగలుగుతారు, ఆ కష్టాల నుండి బయటకు రాగలుగుతారు అనేటువంటిది, దానిని కూడా చూడండి. ఎస్ ప్లీజ్. ఇప్పుడు కన్నులు తెరిచి చెప్పండి, మీరు ఎవరినైతే ఇప్పుడు చూశారో వాళ్ళ జీవితంలో కష్టాలు, వివిధ రకాలైనటువంటి కష్టాలను మీరు చూశారు. ఎస్, చెప్పగలుగుతారా ఏ విధమైనటువంటి పరిస్థితిలో వాళ్ళు పీడింపబడుతున్నారు, కష్టంలో ఉన్నారు? ఎవరు చెప్పగలుగుతారు? భానుగారు చూసారా మీరు? సార్ చూస్తాను సార్. ఏ విధమైనటువంటి కష్టంలో వాళ్ళు చిక్కుకొని ఉన్నారు, ప్రాబ్లమ్స్లో? అంటే ఫైనాన్షియల్ గా ఉన్నారు, మళ్ళీ మెంటల్ గా ఉన్నారు. ఎస్. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు, కష్టాల్లో ఉన్నారు? ఆల్మోస్ట్ ఒక 7-8 ఇయర్స్ నుంచి ఉన్నారు సార్. కదా? ఉమ్, ఎన్ని సంవత్సరాలు వాళ్ళు బయటపడగలుగుతారు? చెప్పలేము సార్. ఎందుకు చెప్పలేము? ఎస్, అంటే రాజు నాకు గారు అంటే చెప్పండి చెప్పండి. వాళ్ళ ఆ సమస్య గురించి, అంటే దాని గురించి వెతుక్కోకుండా ఆ, వెతుకు నాకు దాని గురించి ఆ సొల్యూషన్ కోసం వెతకట్లేనట్టున్నారు అనిపించింది సార్. గ్రేట్, చాలా బాగా చూశారు మీరు. ఏంటి అంటే దాని రూట్ కాజ్ గురించి వాళ్ళు ఎప్పుడు కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం లేదు. ప్రయత్నం చేసేదంతా కూడా కష్టపడుతున్నారు, కాళ్ళు చేతులు ఆడిస్తున్నారు బాగా. కానీ ఆ సమస్యకు సమాధానం ఎక్కడ ఉందో, రూట్ కాజ్ ఎక్కడ ఉందో అక్కడి వరకు ప్రయాణించలేరు. అందుకని గ్యారంటీగా మనం చెప్పలేం వాళ్ళు ఎన్ని రోజుల్లో వాళ్ళ కష్టాల నుంచి బయటకు రాగలుగుతారు అనేటువంటిది చెప్పలేం. ఎస్, రాజుగారు మీరు చూశారు ఎవరినైనా? ఎస్ ఎస్ సార్. చెప్పండి. మేము ఉండే ఏరియాలో ఎక్కువగా లేబర్స్ ఉంటారు. వాళ్ళు ఎస్. ఆ, అంటే వెళ్తారు, ఎంతో కొంత డబ్బులు ఎస్. తెచ్చుకుంటారు. ఉంటే జాబ్ ఉంటుంది, అంటే దొరికితే పని దొరుకుతుంది, లేకపోతే రిటర్న్ వచ్చేస్తారు. ఎస్. ఇదే వాళ్ళ జీవితం, ప్రతిరోజు అదే ఉంటుంది. ఎస్.
ఇప్పుడు వాళ్ళు ఎన్ని ఎన్ని సంవత్సరాల నుంచి ఆ విధమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు? వాళ్ళు ఇప్పటికీ అలాగే ఉంటారు. ఎప్పటి వాళ్ళు ఆ! ఎప్పటి ఎప్పటికీ అలాగే ఉంటారు. అంటే మనం గ్యారెంటీ ఇచ్చేసామా? ఇప్పటికీ అలాగే ఉంటారు. ఇంకా వాళ్ళేం ఆలోచించరు. ఈరోజు ఎందుకు మంచిగా ఎందుకని తిందామా ఎందు ఎందుకని? అంతే భానుగారు చెప్పినట్టు వాళ్ళు అవిద్యలో ఉన్నారు మొత్తం. అజ్ఞానంలో ఉన్నారు. కదా వాళ్ళు ఆలోచించరు. మనం చెప్పినా వినరు. వాళ్ళకు కదా హ్మ్. ఏమంటారు మన తెలంగాణలో అయితే ముక్క దొరికితే చాలు వాళ్ళకి. తాకడము, తినడం దొరికితే చాలు. కదా అవి కూడా కొద్దిసేపటి కోసమే కదా. కొత్త సపోర్ట్ కోసమే. అది కూడా ఏదో నష చేసి నష చేసి ఆ! టెంపరరీ సొల్యూషన్, మళ్ళీ ప్రొద్దున సొల్యూషన్ నుంచి కల్పిస్తారు. సాయంత్రం వరకు నరకమే కదా. నరకం. కదా ఇప్పుడైతే ఈ విధంగా ఆ, సెకండ్ ఫ్లోర్‌లో ఎండాకాలం 40 మొన్న 40 డిగ్రీస్ 38 డిగ్రీ టెంపరేచర్‌లో సెకండ్ ఫ్లోర్‌లో పనిచేస్తారు. మనం ఆ, బయటకెళ్ళొద్దని చెప్తే వాళ్ళు సెకండ్ ఫ్లోర్‌లో సెంటరింగ్ చేస్తా ఆలోచిస్తుంది ఉంటారు. వాళ్ళని చూస్తే ఆశ్చర్యమయ్యేది. వీళ్ళకి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది ఇంత శక్తి? అవును సెంటరింగ్ సెకండ్ ఫ్లోర్‌లో ఎండలోనే కదా. మొత్తం కంటిన్యూయస్‌గా. మనము కొద్దిసేపు ఉంటేనే వాటర్ తాగు ఏమైతదంట. వాళ్ళు మొత్తం డే అంతా ఎండలోనే ఉండిపోయారు వాళ్ళు. అంటే ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇంత కష్టపడుతున్నా కూడా మరి ఈ కష్టానికి మూల కారణం ఏంటి? నేను దీంట్లోంచి బయటకి ఎలా రావాలి అని చెప్పేసి ఆలోచించకుండా, అది ఎవరైనా సరే, లేబర్ కావచ్చు, ఇంకా చదువుకున్న వారు కావచ్చు, ఎడ్యుకేటెడ్ పర్సన్, మెచ్యూర్ పర్సన్ అయినా పర్వాలేదు. వాళ్ళ జీవితాల్లో వాళ్ళ వివిధ రకాలైనటువంటి బాధలతో వాళ్ళు ఫేస్ చేస్తూ సమస్యల్లో చిక్కుకొని ఉన్నారు కదా. ఈ సిచ్యువేషన్ మనం చూసాం. ఓకేనా? ఇప్పుడు అలా వాళ్ళని చూసినప్పుడు మీకేమనిపిస్తుంది చెప్పండి? మనకేమనిపిస్తుంది? వాళ్ళు వాళ్ళు బయటకు రావాలి అనిపిస్తుంది కదా. బయటకు వాళ్ళు రావాలనిపిస్తుంది. యెస్. యెస్. కష్టాల్లోంచి బయటకు రావాలి అని బయటకు అనిపిస్తుంది రావాలనిపిస్తుంది. కదా. యెస్ సార్. అలా యెస్ సార్. మనం వెళ్ళి వాళ్ళకి అర్థం చేయించడానికి ప్రయత్నించిన, మీరు మిమ్మల్ని తెలుసుకోండి, మీరు బయటకు రండి, మీరు ఇంకా మీ స్కిల్స్ని డెవలప్ చేసుకోండి, ఆ, హ్మ్. అని చెప్పేసి మనం చెప్పినా కూడా వాళ్ళ రెస్పాన్స్ ఏముంటుంది చెప్పండి? ఏముండదు. ఏముంది సార్ మా పరిస్థితి ఇంతే మేము ఇట్లనే ఉంటామంటారు. కదా. ఇప్పుడు మనం ఏదైతే యాక్టివిటీ చేశామో ఆ యాక్టివిటీని ఇతరుల గురించి చూసాం. అంటే వేరే వాళ్ళు ఏ విధమైనటువంటి లైఫ్ జీవిస్తున్నారో దాని గురించి చూసాం. ఇప్పుడు మన గురించి చూసుకుందాం. ఓకే. మీ వారం రోజుల కింద లైఫ్ ఎలా ఉండేది? పూర్తి నిజాయితీగా చూడండి. ఇందులో కేవలం ఒకరిద్దరి కోసం కాదు. ఇది మనందరి కోసం. ఎప్పటి వరకైతే రియలైజేషన్ కాదో అప్పటి వరకు మనం చేంజ్ తీసుకురాం. రియలైజేషన్ చాలా ఇంపార్టెంట్. నేను ఎక్కడ ఉన్నాను? ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడైతే ఉన్నానో అక్కడ ఎందుకున్నాను? అక్కడికి ఎలా వచ్చాను? అనేటువంటిది రియలైజేషన్ ఎప్పటి వరకైతే కాదో అప్పటి వరకు మనం ముందుకు వెళ్ళలేం. అందుకని ఒక చిన్న ఎక్సర్సైజ్ ఏంటి అంటే, వారం రోజుల కింద, అంటే ఈ జ్ఞానం ఎప్పటి నుంచి అయితే మనం తీసుకుంటున్నామో అలా ఆ సమయం కాకుండా అంతకు ముందు ఉన్నటువంటి సమయంలో మన లైఫ్ స్టైల్ ఎలా ఉండేది దాన్ని ఒకసారి పూర్తి నిజాయితీగా చూసుకోవాలి. ప్లీజ్ బ్యాక్ స్ట్రైట్ పెట్టుకొని కన్నులు మూసుకొని చాలా బాగా మీ యొక్క సిచ్యువేషన్ పూర్తిగా చూడండి. మీ లైఫ్ స్టైల్ అంతా ఎలా ఉండేది? ఏ ఏ సమస్యలతో మీరు చిక్కుకొని ఉన్నారు? అది అనారోగ్యం కావచ్చు, ఫైనాన్స్ ప్రాబ్లం కావచ్చు, ఫ్యామిలీ ప్రాబ్లం కావచ్చు. అవి ఎన్ని సంవత్సరాల నుంచి మీ లైఫ్లో ఉన్నాయో ఒకసారి చూసుకోండి.
ఒకవేళ మీకు ఈ సెషన్ అటెండ్ చేసేటువంటి అవకాశం దొరకకపోతే, ఈ నాలెడ్జ్ దొరకకపోతే, ఆ సమస్యలకు సమాధానం ఎన్ని సంవత్సరాల్లో ఏ సమయం వరకు దొరకుండేదో ఒకసారి చూసుకోండి. మన అదృష్టం బాగుండి మనకు ఈ జ్ఞానము ఈ అవకాశం దొరికింది. ఒకవేళ దొరకకపోతే ఏ పరిస్థితులైతే మనం జీవించి ఉన్నామో ఆ పరిస్థితి, ఆ మనస్థితి ఇంకెన్ని సంవత్సరాలు నడిచుండేదో ఒకసారి ఆ విషయాన్ని కూడా చూసుకోండి. ఓకే, ఓకే సార్. సో ఇప్పుడు మిమ్మల్ని మీరు కూడా చూసుకున్నారు కదా. ఎస్ సార్. ప్లీజ్ చెప్పండి పూర్తి నిజాయితీగా. అంటే ఇక్కడ మీరు మీ గురించి కాదు, మనందరి గురించి మనం చెప్పుకుంటున్నాం. ఏదైతే మిమ్మల్ని మీరు చూసుకున్నారో వారం రోజుల కింద మీ పరిస్థితి ఎలా ఉండేది అనేది చెప్పండి. అది మీ గురించి చెప్పట్లేదు, అందరి గురించి చెప్తున్నారు. సార్ నేను చెప్తాను. ప్లీజ్ ప్లీజ్ చెప్పండి. యా పాస్ట్ గురించి, పాస్ట్ లో జరిగిన విషయాల గురించి ఆలోచించి అదే లూప్ లో ఉంటూ రోజంతా ఏడ్చుకుంటూ దొరకని ప్రశ్నలకి ఆన్సర్ లేని ప్రశ్నలకి అడగలేక, మింగలేక, కక్కలేక చాలా బాధపడేదాన్ని నేను. బట్ దెన్ విత్ దిస్ సెషన్ ఐ రియలైజ్ ఇట్స్ మై సోల్, ఇట్స్ నాట్ యువర్ బాడీ ఆర్ మైండ్. సో ఇప్పుడు కూడా ఆలోచనలు వస్తున్నాయి కానీ ఇమీడియట్ గా కట్ చేస్తున్నాను. ఎస్. then they cannot touch me anymore. వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్. మీ యొక్క ఆనెస్ట్లీ మీరు చాలా బాగా చెప్పారు. మీ యొక్క ఈ రియలైజేషన్ ఏదైతే ఉందో, ఇప్పుడు మీరు ఒకవేళ మన వర్క్షాప్ మనం అంటే అదృష్టం బాగుండి మనం ఈ వర్క్షాప్ అటెండ్ చేస్తున్నాము, ఒకవేళ అది అటెండ్ చేయకపోతే మీ విలువైన సమయము, జీవితము ఎలా గడిచేది చెప్పండి. అదే లూప్ లో తిరుగుతూ ఏడ్చుకుంటూ బాధపడుతూ కదా, ఏదో అదే విధమైనటువంటి energy స్థితిలో waste ఉండేది కదా చేసుకుంటూ. కదా. Yeah. మరి సమయం ఏమైనా చెప్పగలుగుతారా? అంటే ఆ స్థితి నుండి బయటకు రావచ్చు, ఇన్ని రోజుల్లో నేను వస్తాను అనేటువంటి ఏదైనా గ్యారంటీ ఉందా? No, no. లేదు లేదు. అంటే మనం ఒక సముద్రంలో కొట్టుకుపోతున్నట్టుగా ఉన్నాము. మరియు ఎప్పుడు మనం ఒడ్డుకు చేరుకుంటాము అనేటువంటిది గ్యారంటీ ఎక్కడా కూడా లేదు. ఆలోచించండి. ఏ విధంగానైతే ఇతరుల లైఫ్ని మనం చూసినప్పుడు వాళ్ళ లైఫ్లో ఉన్నటువంటి కష్టాల్లోంచి వాళ్ళు బయటకు వస్తారు అనేటువంటి గ్యారంటీ ఏమీ లేదు. కానీ మన అదృష్టం బాగుండి ఇటువంటి అవకాశాన్ని భగవంతుడు మనకి ఇచ్చాడు. ఈ అవకాశం ద్వారా మనం ఇప్పుడు అందులోంచి బయటకు రాగలుగుతున్నాం. ఇది మన యొక్క అదృష్టం. ఓకే, ఇప్పుడు ఇంకా మనం లోతుగా వెళ్దాం. రాజు గారు చెప్పండి, చెప్పండి మీరు ఏం చూశారు, ఎలా ఉండేది లైఫ్? మాది సాఫ్ట్వేర్ ఫీల్డ్ కాబట్టి కొంచెం స్ట్రెస్ ఎక్కువనే ఉంటుంది. టెన్షన్స్, థింకింగ్ మోర్, అంటే ఎక్కువ ఆలోచనలు ఉంటాయి, కంటిన్యూగా నడుస్తూనే ఉంటాయి. వాటిని కొంచెం తగ్గించిపోయినాయి. ఆటోమేటిక్గా మనకు ఫిల్టర్ అవుతుంది, మనసు బుద్ధి నుంచి ఫిల్టర్ అయ్యి మనసులోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఏంటంటే డైరెక్ట్ మనసులోకి వెళ్ళేది, రియాక్షన్ ఎక్కువ కానీ ఉండేది. ఇప్పుడు రియాక్షన్ ముందు తగ్గిపోయింది. 7 రోజుల ముందు ఏదైతే ఉందో అది పూర్తిగా స్ట్రెస్ఫుల్ లైఫ్గా ఉండేది స్ట్రెస్ఫుల్ లైఫ్ ఉంది సార్. ఎస్, కరెక్ట్ కదా. మనసు స్థిరం లేకుండా ఉండేది. అవును. సో అటువంటి స్థితి నుండి మీరు బయటకు రాగలుగుతారు అనేటువంటిది ఏదైనా గ్యారంటీ ఉండిందా? అంటే ఈ వర్క్షాప్ అటెండ్ చేయకపోతే ఆ లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో అది కంటిన్యూ అయ్యేదా, లేక దాంట్లో ఎక్కడైనా సొల్యూషన్ దొరికేదా? కంటిన్యూ అయ్యేదేమో సొల్యూషన్ దొరికే వరకు. ఈ సొల్యూషన్ వర్క్షాప్ దొరికే మనకు విన్న తర్వాత సొల్యూషన్ ఈ వర్క్షాప్ మనకు టైం పట్టేదేమో, సమయం పట్టేది. సమయం పట్టేది, మళ్ళీ గ్యారంటీ ఏది లేదు కదా ఈ సమయం వరకు నేను అందులోంచి. అంటే గ్యారంటీ లేదు కదా. సార్, అంటే గ్యారంటీ లేదు. మనం ఇటువంటి అవకాశము భగవంతుడు మనకు కల్పించాలి. సరి, అది ఎప్పుడైనా కావచ్చు. ప్రతి వారి జీవితంలో భగవంతుడు ఇటువంటి అవకాశాన్ని తీసుకురావాలి. కానీ అది ఎప్పుడు తీసుకొస్తాడో తెలియదు. కానీ అప్పటి వరకు అది సంవత్సరం కావచ్చు, 5 సంవత్సరాలు కావచ్చు, 10 సంవత్సరాలు కావచ్చు,
అని అన్ని సంవత్సరాలు మన వృధా అయిపోయాయి కదా. వృధా అయిపోయినాయి సార్. ఇప్పుడు ఇటువంటి అవకాశం ఏదైతే మనం ఈ నాలెడ్జ్ తీసుకుంటున్నామో ఇది మనకు సంవత్సరం కిందో 2 సంవత్సరాల కిందో 5 సంవత్సరాల కిందో దొరికి ఉంటే లైఫ్ ఎలా ఉండేది చెప్పండి. బాగుండేది. అవునా ఎందుకంటే కదా? మనకు అర్థమైపోతున్నది లైఫ్ ఈ వారం రోజుల్లో మనం ఆలోచించే విధానం మారిపోయింది. ప్రవర్తించే విధానం కూడా మారిపోయింది. మనిషి కొంచెం స్టేబుల్ అయిపోయింది సార్. మన సమయము, మన ఎనర్జీ అంతా ఎనర్జీ కూడా ఇప్పుడు సేవ్ అవుతుంది. సేవ్ మన అవుతుంది. ఎస్ ట్రూ. ప్రొడక్టివిటీ పెరుగుతుంది కదా. ప్రొడక్టివిటీ పెరుగుతుంది. లైక్ సో యు సెడ్ ఎస్టర్డే, అది వైఫై లాగా అయిపోయింది. కదా, ఎనర్జీ ఎప్పుడు సిగ్నల్ లేకుండా ఉండింది సిగ్నల్ లేకుండా కదా. మీరు అన్నట్టు తీసుకోవట్లేదు, అన్ని కన్జ్యూమ్ అయిపోతుంది, మనం తీసుకోవడం తెలియట్లేదు. కదా. ఎస్ సార్. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే పరిస్థితి ఎంత స్ట్రాంగ్ గా ఉంది అంటే ఇప్పుడు మనం అందరం కూడా ఒక పరిస్థితిలో చిక్కుకొని ఉన్నాం. అది ఏ స్థితి అయినా కానీ, అనారోగ్యం కావచ్చు, లేక ఫ్యామిలీ ప్రాబ్లం కావచ్చు, ఫైనాన్స్ ప్రాబ్లం కావచ్చు, దాన్ని Yes, ఒక sir. పేరు ఇవ్వచ్చు. ఏంటి అంటే సిచ్యువేషన్, పరిస్థితి. సిచ్యువేషన్. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏమంటారు, నా పరిస్థితి గురించి నీకేం తెలుసు, అవునా కదా, నీకేం తెలుసు Yes, నేను sir. ఎలా ఉన్నాను అంటే వాళ్ళు ఒక సిచ్యువేషన్లో బంధింపబడి ఉన్నారన్నమాట. అంటే Yes, sir. జీవితము ఒక బందీఖాన లాగా అయిపోయిందన్నమాట, ఒక అయిపోయింది. జైలు లాగా అయిపోయిందన్నమాట. ఇప్పుడు ఆ జీవితాన్ని ఏ జీవితంలో ఉంటూ బాధలు పడుతున్నారో వాళ్ళు బయటకు రావాలని కోరుకుంటారా, అందులోనే ఉండాలని కోరుకుంటారా? ఎవరైనా సరే చెప్పండి, ఎవరైనా సరే వాళ్ళు బాధలు ఏదైతే అనుభవం చేస్తున్నారో, కష్టాల్లో ఉన్నారో అందులోనే సంతోషం, ఇంకా ఇందులోనే ఉంటాను నేను, ఇలాగే బాధపడుతూ ఉంటానని ప్రతి ఒక్కరు కోరుకుంటారా, అందులోంచి బయటకు రావాలని కోరుకుంటారా? మనం బయటకు రావాలని అనుకుంటాం సార్, కానీ ఎందుకు రావడం లేదు? తెలియట్లేదు. ఫిల్టరింగ్ తెలియట్లేదు, క్లారిటీ లేదు, తెలియట్లేదు. లైఫ్ లో క్లారిటీ లేదు. ఇక్కడ ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఇది ఏంటి అంటే 2 విధాలుగా. ఒకటి మనకు ఈ సత్య జ్ఞానం మన వద్ద లేదు, అంటే లేదు. మనం Yes, sir. బుద్ధితో చాలా వీక్గా ఉన్నాం. రెండవది సిచ్యువేషన్ ఎంత శక్తివంతంగా ఉంటుంది అంటే, పరిస్థితి ఎంత శక్తివంతంగా ఉంటుంది అంటే దానిని మార్చేటువంటి శక్తి ఎవ్వరి వద్ద కూడా ఉండదు, ఎవ్వరి వద్ద కూడా ఉండదు. ఇదే Okay. రహస్యం. అంటే జీవితము ఒక బంధనం లాగా తయారైంది, ఒక జైలు లాగా తయారైంది. ఇప్పుడు ఎవరికైతే ఎలా అంటే అందులో మనం ఉండలేము, అందులోంచి బయటకు రాలేము. అందులో Yes, ఉన్నా sir. అందులో ఉన్నా సరే ఉండండి, ఉండైనా మరి కనీసం సంతోషంగా ఉండగలుగుతామా? లేము. ఉండలేం. ఇప్పుడు పరిస్థితిని మనం పరివర్తన చేయలేం తొందరగా. ఆ పరిస్థితిని అంటే ఏదో సన్యాసిలాగా మనం అన్ని విడిచిపెట్టి వెళ్ళడం జరగదు. ఎలాగో అందులోనే ఉండి అన్నింటినీ నిర్వర్తించాలి. సరే నిర్వర్తించండి, కానీ సంతోషంగా ఉండి నిర్వర్తించగలుగుతున్నామా? లేదు. లేదు. మరి అందులోంచి బయటకు వెళ్దామంటే బయటకు రావడానికి ప్రయత్నం చేస్తే బయటకు రాగలుగుతామా? లేదు. అందుకని బయటకు వెళ్ళడం లేదు, రావడం లేదు, లోన ఉండి సంతోషంగా ఉండడం లేదు. అంటే అది ఒక విధంగా జైలు లాంటి జీవితం అన్నమాట. దీన్ని ఎవరు నిర్మించారు? మనమే మనకు నిర్మించుకున్నాం. మనకు ఇష్టం లేని మనం. జీవితాన్ని, ఇష్టం లేకున్నా కూడా అందులో బంధింపబడి జీవిస్తున్నాము. ఎవరు చెప్పారు మీకు అలా జీవించమని? మనమే నిర్మించుకున్నాం సార్. నిజంగా చెప్పాలంటే మనమే ఆ నిర్మాణాన్ని మార్చుకోవట్లేదు. మార్చుకోవట్లేదు, అది వేరే విషయం. కానీ నిర్మించుకున్నది ఎవరు? మనమే. మన పక్కింటి వల్ల, మన తల్లిదండ్రుల, లేదు. మన శత్రువుల, మన మిత్రుల, ఎవరు నిర్మించారు దాన్ని? జీవనము ఒక బంధనం లాగా అయిపోయింది ఇప్పుడు. దాంట్లోంచి బయటకు రావాలని మనం కొట్టుమిట్టాడుతున్నాం. ఇప్పుడు వారం రోజుల నుంచి మీరు లైఫ్ స్టైల్ని చూసుకున్నట్లయితే, అంటే ఆ పరిస్థితి నుంచి మీరు బయటకు రాలేదు. ఓకే, ఎప్పటి నుంచి అయితే మనం ఈ జ్ఞానాన్ని మెల్లిమెల్లిగా తీసుకుంటున్నామో
ఇప్పుడు ఆ సిచ్యువేషన్ నుంచి అంటే వదిలిపెట్టి ఇంకా నేను ఇందులోంచి బయటకు వెళ్ళిపోతున్నానని ఫిజికల్గా మనం ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు రాలేదు, అందులోనే ఉన్నాం. అందులోనే ఉన్న ఇప్పుడు మీ యాటిట్యూడ్, మీ యొక్క మ్యాచ్యూరిటీ లెవెల్, మీ యొక్క మానసిక స్థితి డిఫరెంట్గా ఉందా లేదా? వారం రోజుల ముందు మారి వేరేగా ఉండేది, ఇప్పుడు 100% డిఫరెంట్ గా ఉంది సార్. కదా. అంటే అదే జీవన బంధనంలో ముందు ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. ముందు అజ్ఞానంలో ఉన్నారు కాబట్టి అది జైలు జీవితంలా ఉండేది, కానీ ఇప్పుడు జ్ఞానాన్ని పొందారు కాబట్టి అందులోనే ఉన్న ఫ్రీడమ్ని అనుభవిస్తున్నారు. అవునా కదా? కరెక్ట్ సార్, ఇది కరెక్ట్. అయితే జ్ఞానంలో ఉండి అదే ఎస్. ఈ స్టేజ్ని మనము కంటిన్యూ చేయాలి. అంటే జీవితాన్ని బంధనం లాగా కాకుండా జీవితాన్ని ఒక స్వర్గం లాగా అనుభవం చెయ్యాలి అంటే కంపల్సరీగా ఈ 4 విషయాల్ని చాలా క్షుణ్ణంగా అర్థం చేసుకుని జీవితంలో అప్లై చేస్తేనే అప్పుడే ఈ బంధనం నుండి మనం బయటపడతాము. అంటే ఉన్నాం అందులోనే, కానీ ఏ విధంగా అయితే కమలం పువ్వు చూస్తారు, అది బురదలో ఉంటూ కూడా దాంట్లో డిటాచ్గా ఉంటుంది. అదేవిధంగా జీవితంలో మనం అన్ని చేస్తాం కానీ ఎటువంటి బంధనంలో ఉండం. అటువంటి స్థితిని, ఆ పరమానంద స్వరూపమైనటువంటి ఆ స్థితిని అనుభవం చేయడమే భోగము. అంటే అతీంద్రియ సుఖం, ఇంద్రియాల సుఖం కాదు. ఇంద్రియాలతో మనం ఓకే. పొందేటువంటి సుఖం ఏదైతే ఉందో అది దుఃఖం, అది భోగం, అసలైన భోగం కాదు, ఆనందం కాదు. ఆ ఇంద్రియాలను మించి ఆ పరమానందం, ముక్తానందం, ఫ్రీడమ్, నిజమైన స్వతంత్రం, ఆ యొక్క అనుభూతిని పొందడమే లాస్ట్ స్టేజ్ ఏదైతే ఉందో అది భోగం. అటువంటి స్థితికి రావాలి అంటే ముఖ్యంగా ఈ 2 విషయాల్ని చాలా బాగా అర్థం చేసుకోవాలి. ఏంటి అంటే ఈ జీవితం ఏదైతే ఉందో, ఎక్కడైతే మనం జీవిస్తున్నామో జీవనం, ఇది ఒక బంధనము. ఒక బంధనము. మనిషి తన ఆలోచనలతో, తన మాటలతో, తన కర్మలతో బంధనాల్ని తయారు చేసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఎందరి లైఫ్ స్టైల్ మనం చూస్తుంటాం. వాళ్ళు ఏం చేస్తారు అంటే కొత్త కొత్త నిర్ణయాలు తీసుకొని లైఫ్లో ఇంకా కొత్త ప్రాబ్లమ్స్ని తీసుకొస్తారు ఎక్కడైతే బుద్ధిని ఉపయోగించారు. ఇప్పుడు ఆన్లైన్లో ఎవరికైనా మనం చూసినట్లయితే ఎన్నో న్యూస్ మనం వింటూ ఉంటాం. ఆలోచించకుండా ఆన్లైన్లోనే వాళ్ళు మ్యారేజ్ ఫిక్స్ చేసుకున్నారు. అది ఎదుటివారు ఎవరో తెలియదు, ఏంటో తెలియదు, ఫోటో చూశారు, నచ్చింది, పెళ్లి చేసుకున్నారు. తర్వాత 3-4 నెలలకి ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. దాంతో వాళ్ళు డివోర్స్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. దాంట్లో కోర్టు సమస్యల్లో చిక్కుకున్నారు. ఏం చేయాలనుకుంటున్నారు? ఏమవుతుంది? ఆల్రెడీ తను ఒక లైఫ్ స్టైల్లో చిక్కుకున్నాడు. ఆ తర్వాత ఇంకో వేరే బంధనాన్ని తయారు చేసుకున్నాడు. ఓకే, అక్కడి నుంచి ఇంకా వేరే బంధనం తయారవుతుంది. అదేవిధంగా వేరే లైఫ్, ఇంకా వేరే విధమైనటువంటి లైఫ్ స్టైల్ని చూసినట్లయితే భార్యాభర్తలకి ఇద్దరికి గొడవ ఉందని చెప్పేసి డివోర్స్ కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తారు. వాళ్ళు వేరు పడ్డా కూడా మళ్ళీ వేరే వాళ్ళతో పెళ్లి చేసుకున్నా కూడా అక్కడ రిలేషన్ వాళ్ళది బాగుండదు. ఆ జీవితాంతం ఇంకా కొట్లాటే ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు ఫీల్ చేస్తారు, అరే ముందు మ్యారేజ్లోనే బాగుండేది, నేను ఇక్కడికి వచ్చి ఇంకా పెద్ద సమస్య తీసుకొచ్చుకున్నాను అని చెప్పేసి. అంటే ఆల్రెడీ ఒక బంధనంలో ఉంటూ అందులోంచి బయటపడాలని ఇంకొక పెద్ద బంధనంలోకి వెళ్ళడం. అదేవిధంగా ఫైనాన్షియలీ కూడా చూసుకున్నా, నేను ఇంకా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి కొత్త ప్రయత్నం చేస్తున్న వాళ్ళు అందులో ఉన్నటువంటి నష్టం కంటే వేరేది మొదలుపెట్టి ఇంకా దాంట్లో ఎక్కువ డబ్బులు వెచ్చించి ఇంకా పెద్ద నష్టాన్ని, ఆ విధమైనటువంటి సమాజంలో మనం ఎన్నో సిచ్యువేషన్స్ చూస్తున్నాం కదా. అంటే ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటి అంటే జీవితం ఏదైతే అవుట్పుట్ ఏదైతే ఉందో, బాహ్య జగత్ ఏదైతే ఉందో అది ఒక బంధనం లాంటిది. ఎప్పటి వరకైతే మనం అందులో పూర్తిగా ఇన్వాల్వ్ అయి జీవిస్తామో అప్పుడు మన యొక్క పవర్, అసలైన పవర్ ఏదైతే ఉందో అది పని చెయ్యదు. అసలైన పని ఏదైతే ఉందో పని చెయ్యదు. దీనినే భగవద్గీతలో చాలా మంచి శ్లోకంతో చెప్పాడు భగవంతుడు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. అంటే కర్మలు చేయడానికి, ఇప్పుడు నార్మల్గా ఈ శ్లోకానికి సంబంధించి బయట చాలా వివరాలు చెప్తారు. మోస్ట్లీ ఏమని అంటే కర్మ చేయండి, కర్మఫలాన్ని భగవంతునికి అర్పించండి, కర్మఫలం గురించి ఆలోచించకండి అనేటువంటి ఎన్నో విషయాలు చెప్తారు. కానీ ఈ శ్లోకం చాలా
లోతైన రహస్యం కలిగి ఉంది. ఏంటంటే అసలైన కర్మలు మనం ఫిజికల్గా చేసేటువంటివి కాదు. ఫిజికల్గా అంటే ఏంటి? తినడం కానీ, పడుకోవడం కానీ, మాట్లాడడం కానీ, లేదా ఏదో పనులు చేయడం కానీ, డ్యూటీ చేయడం కానీ, ఇది కర్మలు. కానీ ఇది ఫిజికల్ కర్మలు, ఇది సెకండరీ కర్మలు, ఇది ప్రైమరీ కాదు. ప్రైమరీ కర్మలు ఏంటి అంటే మన యొక్క థాట్స్, మన యొక్క ఆలోచనలు, మన యొక్క మాటలు, మన యొక్క డిసిజన్స్, మన యొక్క ఇమోషన్స్, ఇవన్నీ కూడా మొదటి కర్మలు, అసలైన కర్మలు. ఈ కర్మల గురించి ఎవరైతే అవేర్గా ఉంటారో, వాటిని తెలుసుకుంటారో, ఈ కర్మలు నన్ను ఎక్కడి వరకు తీసుకువెళ్తాయి అనేటువంటిది ముందర అవేర్గా ఉండి ఆ కర్మలను ఎన్నుకునేటువంటి మరియు ఆ కర్మలకు దిశ ఇచ్చేటువంటి ఎవరైతే అవేర్గా ఉండి ప్రయోగిస్తారో, చేస్తారో వాళ్ళ దగ్గర. ఎందుకంటే ఇప్పుడు మన జీవితం, ఇప్పుడు ఏదైతే మీరు చెప్పారో, నేను ఈ సిచ్యువేషన్లో ఉన్నాను, ఈ సిచ్యువేషన్లో ఉన్నాను, ఈ వర్క్షాప్ అటెండ్ చేయకముందు ఆ సిచ్యువేషన్ ఎక్కడి నుంచి నిర్మాణమైంది? ఏదో ఒక రోజు మీ మెదడులోంచే ఒక ఆలోచనలుగా ఉండేది. ఆ ఆలోచననే ఆ రూపాన్ని ఇచ్చింది. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే థాట్స్ బికమ్ థింగ్స్. చెప్పండి, ఏమంటారు? థాట్స్ బికమ్ థింగ్స్. థాట్స్ బికమ్ థింగ్స్. ఓకే. థాట్స్ బికమ్ థింగ్స్. ఎప్పుడైతే మన ఆలోచనలు రూపాన్ని ధరిస్తాయో, మన ఆలోచనలు రూపాన్ని ధరిస్తాయో, అది వస్తువులాగా మారిపోతుంది. థింగ్స్. థాట్స్ బికమ్ థింగ్స్. థాట్స్ బికమ్ థింగ్స్. ఆలోచనలు వస్తువులుగా మారిపోతాయి. ఎప్పుడైతే వస్తువుగా మారిపోతుందో అందులో శక్తి ఉండదు. ఆ వస్తువులో ఏమవుతుంది చెప్పండి? శక్తి ఉండదు. ఇప్పుడు మన ఔటర్ వరల్డ్ ఏదైతే ఉందో, మనం ఏ పరిస్థితులను అయితే చిక్కుకొని ఉన్నామో ఆ పరిస్థితిని మనం చూసుకున్నట్లయితే అందులో మనం ఏం చెయ్యాలనుకున్నా కూడా ఏం చేయలేకపోతున్నాం. మన సిచ్యువేషన్ని పరివర్తనం చేసుకోవాలని అనుకుంటున్నాం. ఏ కష్టాల్లో ఉన్నామో, ఏ అనారోగ్యంతో బాధపడుతున్నామో దాంట్లోంచి బయటకు రావాలని చాలా కష్టపడుతూ ఉన్నాం. కానీ ఏమి చేయలేము. ఎందుకంటే మన దగ్గర పవరే లేదు. మన లైఫ్ స్టైల్ ఎలా అయిపోయిందంటే ఒక వస్తువులాగా అయిపోయింది. వస్తువులో ఎటువంటి పవర్ ఉండదు. పవర్ ఎక్కడైతే మన థాట్, మన ఆలోచనలు ఉన్నాయో అక్కడ పవర్ ఉంది. కానీ భగవంతుడు ఏమంటున్నాడు అంటే కర్మణ్యేవాధికారస్తే, ఏవైతే కర్మలు అసలైన కర్మలున్నాయో ఆ కర్మలు చేస్తున్నప్పుడు పూర్తి అధికారం మీ వద్ద ఉంది. పూర్తి అధికారం మీ వద్ద ఉంది అంటే విచక్షణ జ్ఞానం, బుద్ధి మన వద్ద ఉంది. కానీ బుద్ధి క్షీణించిపోవడం వల్ల ఏ ఆలోచనలు వస్తున్నా అవి డైరెక్ట్గా మన జీవితంలో ఎంటర్ అవుతున్నాయి. మనం ఫిల్టర్ చేయలేకపోతున్నాం. మన అధికారాన్ని మనం ఉపయోగించలేకపోతున్నాం. అందువల్ల ఏ ఆలోచనలు వస్తే అవి జీవితంలో వచ్చి ఆకారాన్ని తీసుకుంటున్నాయి. ఇప్పుడు భగవంతుడు ఆ దివ్య జ్ఞానాన్ని ఇవ్వడం వల్ల మన యొక్క ఈ కర్మలను నియంత్రించేటువంటి ఆ దివ్య జ్ఞానం, అధికారాన్ని మనం పొందడం వల్ల వచ్చే ప్రతి ఆలోచనను మనం ఏం చేస్తాం? ఫిల్టర్ చేస్తాం. ఇది ఎందుకు వచ్చింది? ఇది నా జీవితాన్ని ఏ విధమైనటువంటి ఆకారాన్ని ఇవ్వడానికి వచ్చింది. ఎప్పుడైతే ఇక్కడ మనం అవేర్ అయిపోయామో అక్కడే మన లైఫ్, జీవితం ఏదైతే ఉందో పూర్తిగా కంట్రోల్ అవుతుంది. క్లియర్ అవుతుందా? భానుగారు క్లియర్ అవుతుందా? రాజుగారు? క్లియర్ సార్. అయితే ఇక్కడ సమస్య ఏంటి అంటే ఒక ఆలోచన రూపం పొందిన తర్వాత ఏమైపోతుంది అంటే అది మన దగ్గర ఉన్నటువంటి పవర్ ఏదైతే ఉందో ఆ పవర్ ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు మనకి ఒక చాలా మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ ఎగ్జాంపుల్తో మీకు మైండ్లో ఫిట్ అయిపోద్ది. ఇక్కడ మనం మూవీ క్రియేట్ చేస్తున్నాము. ఆ మూవీ ఇక్కడ ప్లే అవుతుంది. ప్లే అయినప్పుడు దీంట్లో మనం ఎంటర్ చేసేసి రోల్ ప్లే చేస్తున్నాం. ఇక్కడ మూవీ తీస్తున్నాం, సినిమా తీస్తున్నాం.
ఆ తీసిన తర్వాత ఇక్కడ ప్లే చేస్తున్నాం. ఆ ప్లే చేసేటప్పుడు ఇందులో మనం రోల్ ప్లే చేయాలి కాబట్టి ఈ స్టేజ్ నుంచి మనం ఇక్కడికి వచ్చేసాం. ఇది పవర్ ఉన్న స్టేజ్. ఇక్కడ మన దగ్గర అన్నీ ఉన్నాయి. ఏ విధంగా కావాలంటే అలాగా మనం మూవీ తయారు చేసుకోవచ్చు. కాకపోతే ఏమైపోయింది అంటే ఎలా తయారు చేయాలి దాని గురించి పూర్తి జ్ఞానం లేకపోవడం వల్ల ఇదే ఇక్కడ ఏదో విధంగా డిజైన్ అయిపోయింది. ఆ డిజైన్ అయిపోయినటువంటి మూవీ ఇక్కడ ప్లే అవుతుంది. ఆ ప్లే అయినప్పుడు ఇక్కడ మనం ఒక కీలుబొమ్మలాగా మనం కేవలం అందులో ప్లే చేయాలి అంతే. ఏ విధంగానైతే మనం ఇప్పుడు మూవీ చూస్తాము బయట, అక్కడ ఏం చేస్తారు అంటే ఆ, అందులో పాత్రధారులందరూ కూడా కలిసి ఒక షూటింగ్ ప్లేస్కి వెళ్తారు. ఎక్కడైతే వాళ్ళు రికార్డ్ చేయాలనుకుంటున్నారో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ కలిసి ఆ మూవీ తయారు చేస్తారు. తయారు చేసేటప్పుడు వాళ్ళ దగ్గర నాకు ఏ రోల్ కావాలి ఎన్నుకునేటువంటి చాయిస్ ఉంటుంది, అధికారం ఉంటుంది. నాకు ఇది వద్దు, నాకు హీరో రోల్ కావాలి, హీరోయిన్ రోల్ కావాలి, లేదా ఇంకా ఏ విధమైనటువంటి రోల్ కావాలి అనేటువంటిది చాయిస్ ఉంటుంది. అవునా కాదా? అదేవిధంగా ఇక్కడ చాయిస్ ఉంది, కానీ వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత అనుకున్నారనుకోండి, లేదు నాకు ఈ ఈ ఈ రోల్ వద్దు, నాకు వేరే రోల్ కావాలి. ఎలా ఎలా సాధ్యపడుతుంది? ఒకసారి అన్ని కోట్లు పెట్టి వాళ్ళు మూవీ తీశారు, తీసిన తర్వాత అది రిలీజ్ అయింది. ఆ తర్వాత వాళ్ళు రియలైజ్ చేస్తున్నారు, అరే నాకు ఈ రోలు బాగలేదు, వేరే రోల్ ఉంటే బాగుండేది. అది చేంజ్ చేయగలుగుతారా? చెప్పండి. ఆ పవర్ ఉందా వారి దగ్గర? లేదు సార్, చేయలేము కదా, ఒకసారి అయిపోయి. చేయలేము. అప్పుడు ఎలాగో చచ్చినట్టు అదే రోల్ను ప్లే చేయాల్సి వస్తుంది. అంటే అందులో అదే రోల్ ప్లే అవుతుంది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళు అంటే ఇక్కడ బయట మనం చూసినట్లయితే మూవీస్లో ఒకసారి రికార్డింగ్ అయిన తర్వాత, ఇది చాలా పెద్ద రహస్యం చూడండి, ఒకసారి రికార్డ్ అయిన తర్వాత అక్కడ ఆ పాత్రధారులు ఎవరైతే ఉన్నారో, హీరో హీరోయిన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇందులో ఉండరు. ఓకే, అది మూవీ రిలీజ్ అయింది, ఆ విశ్వం అంతటా దేశం అంతటా ఎక్కడెక్కడైతే థియేటర్స్ ఉన్నాయో అక్కడక్కడ అది మూవీ వెళ్తుంది. అందులో డిఫరెంట్ టైప్గా ఎన్నో థియేటర్లలో ఆ మూవీ నడుస్తుంది. అక్కడ వాళ్ళు రికార్డ్ చేసేంత వరకు మాత్రమే ఉన్నారు. రికార్డ్ అయిన తర్వాత మూవీలో ఎంటర్ కారు, బయటకు వెళ్ళిపోయారు. ఓకేనా? కానీ ఇక్కడ ఎలా జరుగుతుంది అంటే మన మన లైఫ్లో ఏం జరుగుతుంది అంటే మనం ఇక్కడ రికార్డ్ చేస్తాము, చేసిన తర్వాత అది ఎప్పుడు ఎన్నిసార్లు ప్లే అవుతే అన్నిసార్లు దాంట్లో ఎంటర్ అవుతాం. అర్థమవుతుందా? ఇంకా మనం ఏం చేయలేము, ఎందుకంటే ఏదైతే రికార్డ్ అయి ఉందో అదే ప్లే చేయాలి. దీనినే ఈ రహస్యం స్పష్టం కాక మనుషులందరూ ఏమనుకుంటారంటే దీనినే అదృష్టము అనుకుంటారు, దురదృష్టము అనుకుంటారు. ఏం చేద్దాం, మన తల రాతే అలా రాసింది ఉంది, ఏం చేద్దాం? స్పష్టమవుతుందా? స్పష్టమైంది. అంటే ఒక సినిమా లాగా ఉండట్లేదు, సినిమాలో యాక్టర్ లాగా ఉండట్లేదు, దాంట్లో మళ్ళీ మళ్ళీ ప్లే చేస్తూనే మనం. ఖచ్చితంగా ప్లే కావాల్సింది, ఎందుకంటే దీంట్లో అంత శక్తి ఉందన్నమాట. ఈ జీవితం ఏదైతే ఉందో అది ఎంత శక్తివంతమైంది అంటే దాంట్లో ఒకసారి మనం ఇక్కడ రికార్డ్ చేసింది ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ప్లే చేయడానికి మనం వశీభూతులం కావాలి. అందులో వశమైపోయి అది రోల్ ప్లే చేయాల్సిందే. మళ్ళీ దీనికంటే కూడా అతిపెద్ద రహస్యం ఏంటంటే చెప్పాలా? చెప్పండి. చెప్పనా వద్దా? ఆ? సరే. అతిపెద్ద రహస్యం ఏంటి అంటే ఇక్కడ ఏదైతే ప్లే అవుతుందో అది ప్లే కాగానే వెంటనే ఇంకొక సీడీ రెడీ అవుతుంది, కాపీ పేస్ట్. ఓ, ఇంకొక సీడీ paste. రెడీ అవుతుంది, ఇంకొక సీడీ రెడీ అవుతుంది మూవీది. అంటే ఏ విధంగా అంటే మనం ఏదైనా బిల్ తీసుకుంటాం చూడండి, ఏదైనా పర్చేస్ చేసాం వస్తువు కానీ ఏదైనా, అప్పుడు వాళ్ళు బిల్ రాసిచ్చినప్పుడు పైన రాస్తారు, కానీ పైనది ఒరిజినల్ కాపీ మనకిస్తారు, కానీ కింద ఆటోమేటికల్లీ అది కాపీ పేస్ట్ అవుతుంది. అవునా కాదా? ఎగ్జాక్ట్లీ అవును. అదే విధంగా మనం ఇక్కడ ఏదైతే ప్లే చేస్తున్నామో మనకు అనిపిస్తుంది ఇది ప్లే అయిపోతే అయిపోయింది, ఇంకా ఈ కష్టాలన్నీ తొలగిపోతాయి అని చెప్పేసి. నెవర్. ఎందుకు అంటే అది మళ్ళీ కాపీ పేస్ట్ అయ్యి ఇంకొక మూవీ తయారవుతుంది.
ఆ తర్వాత మళ్ళీ డేటాబేస్ ఇంకొక మూవీ తయారవుతుంది. అలా ఎన్ని మూవీస్ తయారవుతున్నాయి అంటే ఒక బంధనం కాకుండా ఇంకొక బంధనం, ఇంకొక బంధనం, ఇంకొక బంధనం. ఒక కోరిక పుట్టింది అంటే అందులోంచి ఇంకొక కోరిక పుడుతుంది, ఇంకొక కోరిక పుడుతుంది, అందులో ఎలా కొట్టుకుపోతాము అంటే అసంభవం. అందులో అందుకని అక్కడి నుంచి అంటే ఆ స్థితి నుండి మన సత్య స్వరూపం నుండి మనం దూరంగా వెళ్ళిపోతాం, దూరంగా వెళ్ళిపోతాం. ఇంత బ్యూటిఫుల్గా ఈ సృష్టి రచన జరిగింది. ఆలోచించండి. మన సత్య స్వరూపం ఇక్కడ ఉంది. అయితే ఇక్కడ పరమాత్ముడు ఉన్నాడు, సహస్రార చక్రం. ఇది భగవంతుని స్వరూపం. భగవంతునికి దగ్గరగా ఉన్నాం మనం. ఆత్మస్వరూపం పరమాత్ముడు మరియు ఆత్మ, భగవంతుడు మరియు ఆ భగవంతుని యొక్క అంశం మనం దగ్గరగా ఉన్నాం. అయితే ఎప్పుడైతే మనం ఈ కోరికల్లో మొట్టమొదటి మనం ఏం చెప్పుకున్నాం? కామము, క్రోధము, లోభము, మోహము, అహంకారం. ఇవే కదా మనల్ని పట్టి పీడిస్తున్న వైరస్ కదా. అయితే ఆ ఆ ఒక్కొక్క కోరిక ఏం చేస్తుంది అంటే మెల్లిమెల్లిగా కిందకు దించుతుంది, మనల్ని కిందకు దించుతుంది. కిందకు దించుతూ ఉండగా మనం ఆ భగవంతునితో దూరమైపోయి, సత్యంతో దూరమై, రియల్ అయినటువంటి ఆ సత్య స్వరూపమైనటువంటి పరంధాముడైనటువంటి ఆ పరమాత్మ నుంచి దూరమైపోయి మెల్లిమెల్లిగా కిందకు వచ్చేసి దూరమైపోయాము. ఈ మధ్యలో ఉన్నవి ఏవైతే ఉన్నాయో అహంకారము, మోహము, లోభము, క్రోధము, కామము, ఇవన్నీ కూడా భగవంతుడు మరియు మన మధ్యలో అడ్డంకుగా మారాయి. భగవంతుడు అంటే ఏంటి అసలు? భగవంతుడు అంటే పరమానంద స్వరూపం, నిజమైన సత్యస్వరూపం. మనం అన్నీ కోరుకునేది ఏంటి? ఇప్పుడు భౌతిక ప్రపంచంలో కూడా కోరుకునేది ఏంటి? ప్రతి మనిషి ఆనందమే కదా. ఆనందమే అంటే ఆనందమే ఆ పరమాత్ముడు కదా. అంటే ప్రతివాడు కోరుకునేది పరమాత్మునే, భగవంతున్నే కోరుకుంటున్నాడు. కాకపోతే ఆ భగవంతుడు ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నాడు, ఈ సత్యం తెలియకపోగా ఈ ప్రపంచంలో టెంపరరీ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఆ పరమాత్మని వెతుకుతున్నాడు. అంటే సంతోషాన్ని, ఆనందాన్ని వెతుకుతున్నాడు. ఎందుకు అంటే ఇదంతా కూడా అజ్ఞానం కాబట్టి. తన కర్మలతో తనకు తెలియకుండగానే కొత్త బంధనాల్ని నిర్మించుకుంటున్నాడు. ఈ విధంగా ఉన్నప్పుడు ఆ బంధనాల్లో తప్పకుండా మనము చిక్కుకొని అది ప్లే చేయాలి అని అన్నప్పుడు ఎవరైనా ఎప్పటి వరకు బయటకు రాగలుగుతారు? కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. కర్మలు చేసేంత వరకు మాత్రమే మన వద్ద అధికారం ఉంది. చేసిన తర్వాత అధికారము, ఫలం ఏదైతే ఉందో, తయారవుతుందో దాని వద్దకు వెళ్ళిపోతుంది. అక్కడ మనము కీలు బొమ్మలాగా ఆట ఆడాల్సి వస్తుంది. దీని నుంచి తప్పించడం ఎవరి సాధ్యం కాదు. కేవలం జ్ఞానము, స్పష్టమైనటువంటి సత్యమైనటువంటి జ్ఞానం మాత్రమే ఈ బంధనాల్లోంచి మనల్ని బయటకు తీసుకురాగలుగుతుంది. ఇప్పుడు ఈ సెషన్ గురించి, మన వర్క్షాప్ గురించి ఎందరికో తెలుసు. అందరి వద్దకి మెసేజ్ వెళ్ళింది, అందరు తెలుసుకున్నారు, అరే ఇది ప్రోగ్రామ్ జరుగుతుంది అంటే అది కూడా ఫ్రీ అని చెప్పేసి అందరికి తెలుసు. కానీ వారు ఇక్కడి వరకు ఎందుకు రారు, ఎందుకు రాలేరు? ఎందుకు అంటే వాళ్ళు ఇక్కడ చిక్కుకొని ఉన్నారు. ఈ పరిస్థితి వాళ్ళని ఇక్కడి వరకు తీసుకురానిదు, ఇక్కడి వరకు రానివ్వదు, ఎట్టి పరిస్థితుల్లోనూ రానివ్వదు. ఎందుకంటే ఈ యొక్క బంధనాలు ఏవైతే తయారు చేసుకొని ఉంచుకున్నారో వాళ్ళు ఏదైనా చెప్పినా ఏం చెప్తారు? ఏంటి మీకేం తెలుసు, మాకు ఎన్ని పనులు ఉన్నాయి, మాకు ఎన్ని ఇవి ఉన్నాయి, మేము ఎంత బిజీగా ఉంటాము, ఎంత బర్డన్ ఉంది, మీకేం తెలుసు అని. అటువంటి పరిస్థితి ఉన్నా కూడా మీరు అందులోంచి బయటకు వచ్చారా లేదా? ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు, ఇక్కడ లేరు, ఇక్కడ ఉన్నారు. ఎక్కడైతే ఈ జ్ఞానం ఉందో, ఎక్కడైతే శక్తి ఉందో ఇక్కడ. అందుకని ఇక్కడ మీరు చేంజ్ చేసుకోవచ్చు, మీరు మీ రోల్ను చేంజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ పూర్తి అధికారం ఉంది. కానీ వాళ్ళు ఇక్కడ లేరు, వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అందుకని వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ పరిస్థితి, వాళ్ళ కర్మలు, వాళ్ళ బంధనాలు వాళ్ళని ఇక్కడికి రానివ్వవు. ఎప్పటి వరకైతే ఆ బంధనం యొక్క సమయము తగ్గిపోదో. దాన్నే మనం ఏమంటామంటే సాధారణ లాంగ్వేజ్లో ఏమంటామంటే ఆ కర్మ ఫలితాలు ప్రతి ఒక్కరికి అనుభవించాల్సిందే అని చెప్పేసి అంటారు.
అవునా కదా? చేసుకున్న కర్మల యొక్క ఫలితం ప్రతి ఒక్కరూ అనుభవించాల్సిందే అని చెప్పేసి అంటారు. అయితే ఏ జన్మ పుణ్యఫలము, ఏ కర్మ పుణ్యఫలము, ఆ యొక్క ఈ యొక్క కర్మల శక్తి క్షీణించి మన యొక్క జ్ఞానం శక్తి పెరిగి, మన యొక్క ఆత్మ పుణ్యఫలం పెరిగి మనం ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం, ఈ వర్క్షాప్లో పాల్గొన్నాం. అందుకని ఈ అవేర్నెస్ను మనం ఎంతగా పెంచుకొని ఉంటామో అంతగా మనం ఇక్కడి నుంచి బయటకు రాగలుగుతాము. దీనినే యోగ సూత్రంలో పతంజలి మహర్షి చాలా బాగా చెప్పారు. ఏంటి అంటే యోగ చిత్తవృత్తి నిరోధ. అంటే యోగము అంటే మనం చెప్పుకున్నట్టుగా నిన్న 4 విషయాల్లో చెప్పుకున్నాం కదా. స్వయంతో సంబంధము, మరియు మన ప్రకృతితో సంబంధము, మరియు ఈ విశ్వంతో సంబంధము, అదేవిధంగా సమాజంతో సంబంధం. ఎప్పుడైతే ఈ 4 విషయాల గురించి స్పష్టమైన అవగాహన పొంది మన చిత్తంలో, అంటే యోగ చిత్త వృత్తి నిరోధ. యోగము దేన్ని అంటారు అంటే చిత్తము నుండి ప్రతి క్షణం బయటకు వస్తున్నటువంటి ఆ వృత్తులు అంటే ఆలోచనలు. ఆ ప్రతి ఒక్క ఆలోచనను తెలుసుకొని దానిని నియంత్రించి దానికి దిశ ఎవరైతే ఇస్తారో, ఆ సాధన ఎవరైతే చేస్తారో వాళ్ళే నిజమైనటువంటి యోగాభ్యాసం చేస్తున్నారు. యోగ చిత్తవృత్తి నిరోధ. చిత్తములో వృత్తులు అనగా ఆలోచనలు ఆలోచనలు వస్తున్నాయి, కానీ ఒక్కొక్క ఆలోచనలో ఒక్కొక్క వృత్తాన్ని డిజైన్ చేసేటువంటి శక్తి ఉంది. ఆలోచన ఇప్పుడు మన జీవితం మనం ఫిజికల్గా చూసుకున్నట్లయితే ఏదైతే మనం జీవిస్తున్నామో ఆ జీవితము ఒకరోజు ఆలోచననే కదా. ఎవరో విమానాన్ని తయారు చేశారు. అంతకుముందు విమానం ఉండేదా? విమానం తయారు చేయకముందు మొట్టమొదట అంతకుముందు ఉండేదా? లేదు. అది ఎక్కడి నుంచి తయారు చేశాడా వాళ్ళు? ఆలోచననే కదా. ఈ సృష్టిలో ఏది నిర్మించబడినా కూడా అదంతా కూడా ఆలోచనతోనే తయారైంది. అయితే ఈ ఆలోచనలు ప్రతిరోజు 60,000 ఆలోచనలు వస్తున్నాయి. ఆ ప్రతి ఒక్క ఆలోచనలో ఒక కొత్త సృష్టిని తయారు చేసేటువంటి దివ్య శక్తి ఉంది. కొత్త సృష్టిని తయారు చేసేటువంటి, మరియు ఆ సృష్టిలో ఎవరైతే అది తయారు చేస్తారో ఆ సృష్టిలో బంధింపబడి ఆ విధమైనటువంటి ఆనందం కానీ దుఃఖాన్ని కానీ పొందగలిగేటువంటి శక్తి ఈ ఆలోచనలో, వచ్చే ప్రతి ఆలోచనలోనూ ఉంది. అర్థమవుతుందా? అర్థమవుతుంది. అందుకని ఈ వృత్తి అంటే ఏంటి? వృత్తం, ఒక బంధనం. వృత్తి ఒక వృత్తం, ఒక బంధనం. ఇది ఎలా తయారవుతుంది? ఇప్పుడు ఇది వృత్తం కనిపిస్తుంది కదా. ఎక్కడి నుంచి మొదలై ఎక్కడ ఎండ ఉంది చెప్పండి? ఎక్కడి నుంచి మొదలై ఎక్కడ ఎండ్ అయింది చెప్పండి? గుడ్డు ముందా, కోడి ముందా? చెప్పలేం. అదేవిధంగా మన జీవితంలో కష్టాలకి బయట ఉండి మీరు ఇది ఎక్కడి నుంచి నేను నియంత్రించాలి, ఇక్కడి నుంచి నియంత్రించాలా, అక్కడి నుంచి నియంత్రించాలా, ఎంత కష్టపడ్డా మీకు ఇక్కడ సొల్యూషన్ దొరకదు. ఈ వృత్తంలోంచి బయటపడాలి అంటే ఇక్కడికి రావాలి. ఇది ఎంత కఠినంగా ఉంటుంది అంటే ఈ వృత్తంలో ఇక్కడికి వచ్చిన తర్వాత మొదలవుతుంది ఆలోచనలు. మొదట ఏంటి? ఇక్కడ ఉంది బుద్ధి కదా. ఆ బుద్ధి ఇక్కడ లేదు. బుద్ధి ఉంది అంటే ఏ విధమైనటువంటి బుద్ధి? భోజనం ఎలా చేయాలి, డబ్బులు ఎలా సంపాదించాలి, బట్టలు ఎలా వేసుకోవాలి, పనులు ఎలా చేయాలి అనేటువంటి కామన్ సెన్స్ ఉంది. కానీ మన అలవాట్లను, మన సంస్కారాలను, మన ఆలోచనలు ఎలా నియంత్రించాలనేటువంటి డివైన్ ఇంటెలెక్ట్ లేదు, దివ్య బుద్ధి లేదు. అయితే ఏమైపోయింది? ఆలోచనలు నడుస్తున్నాయి. ఆ ఆలోచనలతో మళ్ళీ కొత్త విషయాలతో మన అటాచ్మెంట్ కనెక్ట్ అవుతూ ఉన్నాం. మెల్లిమెల్లిగా అవి కోరికలుగా మారుతున్నాయి. ఆ తర్వాత కోపం నిర్మాణం అవుతుంది. ఆ తర్వాత బుద్ధి ఇంకా నాశనం అయిపోతుంది. ఈ విధంగా ఈ చక్రంలో చిక్కుకొనే ఉన్నాము. నిరంతరంగా ఆ వృత్తంలో చిక్కుకొనే ఉన్నాము. ఎవరైతే ఈ వృత్తుల్ని అనగా ఎక్కడి నుంచి అయితే మొదలవుతున్నాయో అక్కడి నుంచి ఎవరైతే నియంత్రించగలుగుతారో వారే నిజమైన యోగులు.
వారే నిజమైన యోగాభ్యాసం చేస్తున్నారు. సో ఈ విధంగా యోగ చిత్తవృత్తి నిరోధ. అయితే ఎవరైతే ఇందులో చిక్కుకొని ఉంటారో వాళ్ళు మాయలో చిక్కుకొని ఉంటారు. మాయ అంటే అభిమానం. అభిమానం మీరు ఏం చెప్పగలుగుతాం మనం? అభిమానం అభిమానం అంటే నేను నా అనేటువంటి అభిమానం. నేను నాకు నేను ఒక ఆ, స్థితిలో ఉన్నాను. ఆ, నేను ఒక రెస్పెక్ట్ కావాలి నాకు. ఆ. దాన్ని ఆ, మహాభారతంలో చాలా అద్భుతంగా వివరణ ఇవ్వడం జరిగింది. ఏంటి అంటే అభిమన్యుడు పద్మవ్యూహం చక్రంలోకి వెళ్ళి చిక్కుకున్నాడు. అభిమన్యుడు అనగా అభిమానము కలిగినవాడు. నేను నాదే, నాకు అన్ని తెలుసు, ఈ నేను ఎంచుకున్నవే ఆ సర్వస్వం, నేను ఎంచుకున్నవే రైట్, ఇవే ఏదైతే తన చాయిసెస్ అయితే ఏవైతే ఉన్నాయో వాటినే సర్వస్వం అనుకొని నడిచేటువంటి అభిమానం ఉన్నవారు ఈ పద్మవ్యూహ చక్రం, ఇది ఒక విధమైనటువంటి పద్మవ్యూహ చక్రం, దీన్ని ఎవరూ ఛేదించలేరు. అయితే దీన్ని ఛేదించాలి అంటే అర్జునుడిలా కావాలి. కృష్ణుడిని వెంబడబెట్టుకొని అర్జునులుగా ఎవరైతే అవుతారో వాళ్ళు ఈ పద్మవ్యూహ చక్రాన్ని ఛేదించి అందులోంచి బయటకు వెళ్తారు. ఎవరి వద్ద అయితే ఈ స్పష్టమైనటువంటి జ్ఞానం, అంటే కృష్ణుడు అంటే ఆ స్పష్టమైనటువంటి జ్ఞానం, ఈ పద్మవ్యూహ చక్రం ఎలా తయారైంది, దీంట్లోంచి ఎలా బయటకు రావాలి, వెళ్ళడము మరియు రావడము ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు మాత్రమే ఆ వ్యూహాన్ని ఛేదించగలుగుతారు. మిగతా వారందరూ కూడా అందులో బంధింపబడి దుఃఖాలను కష్టాలను అనుభవిస్తారు. సో ఈరోజు మీరందరూ కూడా ఇంత సమయాన్ని ఇచ్చి శ్రద్ధతో ఆలకించినందుకు, మిమ్మల్ని మీరు అర్థం చేసుకున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఏం మీరు అర్థం చేసుకున్నారు, ఏం రియలైజేషన్ చేసుకున్నారు, ప్లీజ్ మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈరోజు సెషన్లో మనం మెయిన్ థింగ్స్ ఏమేం అర్థం చేసుకున్నాము, రియలైజేషన్ అయింది. రేపటి సెషన్ ఇంకా మైండ్ బ్లోయింగ్గా ఉంటుంది, చాలా అద్భుతంగా. లాస్ట్ సెషన్ కాబట్టి అందులో ఇంకా చాలా లోతుగా మనం వెళ్తాము. ఈ పద్మవ్యూహ చక్రాన్ని ఎలా ఛేదించాలి అనేటువంటిది మనం తెలుసుకోబోతున్నాం. ఎస్, చెప్పండి, సరే చెప్తాను. సో ప్లీజ్ చెప్పండి. మీరు మీరు చెప్పినట్టు we have created some mood, okay, and now we are out of it and we are watching. There are no characters actually, కానీ we believe the characters are there in our mind and we start playing with them. కానీ యాక్చువల్గా అక్కడ క్యారెక్టర్స్ లేవు. సో అది Yes, మనం yes. రియలైజ్ అవ్వాలి. అయినప్పుడే our mind will be clear. మీ వాయిస్ కట్ అవుతుంది, మీరు కాస్త దగ్గరగా మాట్లాడండి ప్లీజ్. ఎప్పుడైతే రియాలిటీకి వచ్చామో ఆ క్యారెక్టర్స్ లేవు, కానీ మనం ఇంకా Yes. క్యారెక్టర్స్ ఉన్నాయని ఊహించుకొని ఆ లూప్ లోనే ఉండిపోతున్నాం. ఎస్ ఎస్ ఎస్. ఎందుకు So, అంటే దీనికి ఆ పవర్ ఉంది, మనల్ని మాయ చేసి భ్రమింపచేసి మళ్ళీ ఇందులోకి లాక్కునేటువంటి పవర్ ఉంది. మనకు తెలిసినా కూడా, అంటే ఇప్పుడు నేను ఇందులో లేను, ఇందులో ఉన్నాను అని తెలిసినా కూడా ఇది ఏం చేస్తుంది అంటే మళ్ళీ దాంట్లో లాక్కుంటుంది. ఎందుకంటే దీని వద్ద పూర్తి అధికారం ఉంది. ఓకే, అందుకని మన అవేర్నెస్ లెవెల్ని ఎంతగా పెంచాలి అంటే ఇది ఒక విధంగా చూసుకున్నట్లయితే పృథ్వీలో గ్రావిటేషన్ ఫోర్స్ ఉంది కదా, గురుత్వాకర్షణ శక్తి ఉంది కదా, అది ఎంతవరకైతే మనం పైకి వెళ్తాము అంటే దాదాపుగా దాని ప్రభావం ఎంతవరకు ఉందో అంత లోపల ఉన్నప్పటికీ మనం కిందికే ఆకర్షింపబడతాం. కానీ మన అవేర్నెస్ లెవెల్ ఎంతగా తీసుకువెళ్ళాలంటే ఆకాశం పైన, అంటే స్పేస్లో అక్కడి వరకు వెళ్తే, ఎక్కడి వరకైతే ఆ గురుత్వాకర్షణ శక్తి క్షీణించిపోతుందో అక్కడి వరకు ఆ పైన వెళ్తేనే తప్ప మనం కిందికి వస్తూనే ఉంటాం. అదేవిధంగా దీని ప్రభావం ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడి వరకు మనం అందులోనే ఉన్నామంటే తప్పకుండా అది మనల్ని మళ్ళీ మళ్ళీ తీసుకుంటుంది. అలా మళ్ళీ మళ్ళీ లాక్కున్నప్పుడు మనం మన యొక్క వాస్తవిక సత్యస్వరూపం నుండి దూరంగా వెళ్ళిపోతాం. ఇప్పుడు మీ రియలైజేషన్ చాలా బాగుంది, కానీ దీన్ని మనం అవేర్నెస్ లెవెల్ని ప్రతిరోజు పెంచాలి. ఎస్ ప్లీజ్. అగైన్ ఇక్కడ మళ్ళీ అదే వచ్చింది థాట్. యాక్చువల్ ఒక సమస్య, దాని నుంచి క్రియేట్ అయ్యే
next viruses, all the 5 viruses, and it becomes a loop again. So ఎస్. yeah, this concept is very clear, and thank you very much, ఇప్పుడు sir. మీకు ఎన్నో విషయాలు స్పష్టమై ఉండవచ్చు కదా మేడం? Yeah, definitely more clarity. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, ఇంకెవరు చెప్తున్నారు? భాను గారు, శ్రీధర్ అన్నయ్య. ఎస్, ఎస్ సార్. చెప్పండి. ఇక్కడ మనం ప్రతిరోజు ఏం చేస్తున్నామంటే సార్, మన ఆలోచనలలోనే జీవిస్తున్నాము. బట్ ఆ ఆలోచన చేయలేకపోతున్నాం. ఒక ప్రతి ఆలోచనకి ఇంకొక ఆలోచన, ఇంకో ఆలోచనతోటి, అంటే ఇవన్నీ ఒక లూప్ లాగా తయారైపోయి ఒక చైన్ సిస్టమ్ లాగా వెళ్ళిపోతుంది తప్ప చైన్ బ్రేక్ చేయట్లేదు సార్. ఎస్, ఎందుకని? సో ఎందుకని అంటే అసలు ఆ థాట్ ఎందుకు వచ్చింది, ఆ థాట్ కు మూల కారణం ఏంది, అసలు ఆ థాట్ మనకు ఉపయోగమా లేదా, దాన్ని అక్కడికి కట్ చేయట్లేదు మనం. ఎందుకని? అక్కడ జ్ఞానం లేదు. జ్ఞానం లేదు, మరియు ఇది చాలా పవర్ఫుల్ అయినటువంటి వ్యవస్థ. వ్యవస్థ. సో ఎస్, ఆ ఈ- ఆ ఆ ఆలోచనలకు, అంటే ఆలోచనలు ఎటు వెళ్తాయి అనే విచక్షణ జ్ఞానం కూడా ఉండట్లేదు మనకి. ఎస్. సో ఆ ఆలోచనలన్నీ మారి అవి ఒక సిచ్యువేషన్ గా క్రియేట్ అయ్యి, సిచ్యువేషన్ తోటి మళ్ళీ కోరికలు వచ్చి, ఆ కోరికలలో మనం అవన్నీ జరుగుతుంది. ఇప్పుడు మీరు లాస్ట్ Yes. వీక్ చెప్పారు, ఇప్పుడు డయాబెటీస్ పేషెంట్ గురించి మీరు చెప్పారు. డయాబెటీస్ పేషెంట్ అక్కడ ఆ కంట్రోలింగ్ పవర్ అనేది ఆయన దగ్గర లేదు. సో అది కంటిన్యూ జరుగుతుంది, అందరిని వెళ్ళిపోతూనే ఉంటున్నాడు, మళ్ళీ అదే బాధపడుతూ ఉంటున్నాడు. ఇప్పుడు దానికి ఎక్కడైతే ఆయన బ్రేక్ ఇస్తాడో, ఎక్కడైతే ఆ చైన్ బ్రేక్ చేస్తాడో, అప్పుడు ఆయన ఒక బ్యూటిఫుల్ లైఫ్ అనుభవించగలుగుతాడు కదా. సో ఇప్పుడు నేనేం తెలుసుకున్నాను అంటే, ఫస్ట్ నాకు ఏదైతే హ్యాపీనెస్ కావాలనో, ఈ ఈ కోపం అనేది పోవాలి అంటే, ఫస్ట్ నా లోపల నేను ఫస్ట్ డిపాజిట్ చేయాలి. ఏంది? హ్యాపీనెస్ ని నా మనసులో నేను డిపాజిట్ చేయాలి. నెక్స్ట్ నా ఆలోచనలు నేను కంట్రోల్ చేసుకోవాలి. ఈ థాట్స్ ని నేను ఎప్పుడు రిమూవ్ చేస్తూ ఉండాలి. పాస్ట్ ఫ్యూచర్ మర్చిపో, వర్తమానంలో జీవించు. ఇప్పుడు ఉన్న దానితోటి, ఇప్పుడు ఏదైతే ఉందో ఫస్ట్ దీంతో హ్యాపీగా ఉండడం నేర్చుకో. ఇక్కడ హ్యాపీగా ఉండడం నేర్చుకుంటే నెక్స్ట్ వచ్చేదాన్ని నిజంగా హ్యాపీనెస్ గానే తయారు చేసుకుంటావు. ఎస్. సో ఇన్నర్ వరల్డ్ క్రియేట్స్ అవుటర్ వరల్డ్. సో అంటే బ్యూటిఫుల్. ఇంకా ఇప్పటి నుంచి మనం కర్మలు అంటాం. మనం నిజంగా కర్మలు అంటే మనం తినడము, ఇది ఉండడము, ఆఫీస్కి వెళ్ళడము, మన పని చేయడము, ఇదే నేను కర్మలు అనుకున్నాను. కానీ అసలు కర్మలు ఏంటి అంటే నిస్వార్థంగా పనిచేయడమే పెద్ద కర్మ, థాట్లెస్ ఉండటమే పెద్ద యోగము అనే విషయం అర్థమైంది సార్. ప్రతి థాట్ కోసం అవేర్గా ఉండడం. అవేర్గా ఉండాలి. సో కదా. ఇంకోటి ఏంటి అంటే, ఈ 3 days లో నేను నేర్చుకున్నది ఏంటి అంటే, ఆల్మోస్ట్ ఒక 30-35% ఆఫ్ థాట్స్ కంట్రోల్ అయిపోయినాయి సార్. ఏదైతే నా మనసే చెప్పేస్తుంది, ఇది మనకు అవసరం లేదు, దీని గురించి ఆలోచించకొని చెప్పేస్తుంది, డైరెక్ట్ చెప్పేస్తుంది అది. సో ఏదైతే ఉందో, ఇంతకు ముందు ఎప్పుడు అంటే దాని గురించి ఆలోచించే, సో లిటరల్ గా చెప్తున్నాను, ఐఎమ్ నాట్ ఈవెన్ థింకింగ్ అబౌట్ హూ ఆర్ లివింగ్ మై బిసైడ్స్ ఆర్ ఎదర్. అవసరం లేదు మనకు వాళ్ళ గురించి ఆలోచించడం. మనది ఏంది, ఓకే నాకు ఇప్పుడు టైం దొరికింది, సో ఈ 15 minutes ఆ Great. టైం, ఓకే ఫస్ట్ Great. మనల్ని మనం Yes. ఆలోచించుకుందాం. ఇవాళ మనం ఏం చేసాము, మనం నిస్వార్థంగా ఎంతసేపు ఉన్నాము, ఓకే మన థాట్స్ ఏమొచ్చాయి, ఓకే మనం అసలు మనం ఈ లైఫ్ అనేది నాకు ఎందుకు వచ్చింది, నేను ఏం చేయాలి అనుకుంటున్నా అనే విషయం మాత్రం నాకు ఒక కాన్ఫిడెన్స్, క్లారిటీ వచ్చింది సార్. అంటే నేను మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను సార్, నేను అసలు నాకు నా ఫ్రెండ్ చెప్పాడు, యూ నీడ్ టు ఐడెంటిఫై వాట్ ఈస్ యువర్ పర్పస్. ఆ పర్పస్ ఏంటి అనేది నాకు ఇప్పుడు తెలుస్తుంది సార్. వండర్ఫుల్. గ్రేట్. ముందు వారం రోజుల కంటే ముందు ఆలోచనలో, ఆ కర్మల్లో కొట్టుకుపోయేవారు. అసలు కంట్రోలే లేదు. సిచ్యువేషన్ లేదు, పైన అసలు కంట్రోల్ లేదు, ఆలోచనల పైన కంట్రోల్ లేదు. ఇప్పుడు మనం ఒడ్డుకొచ్చేసాం థాట్స్ కాబట్టి పైన లైఫ్ పైన కంట్రోల్ వచ్చింది, మరియు థాట్స్ పైన కంట్రోల్ వచ్చాయి కదా.
అంతే సార్. ఎస్. అసలు థాట్స్ ఏంది సార్? అన్లిమిటెడ్ థాట్స్ సార్. చెప్తున్నాను కదా! ఒక ఒక ఆలోచన అయిపోతే ఇంకో ఆలోచన, ఇంకో ఆలోచన అయిపోతే ఇంకో ఆలోచన. అది ఎప్పుడు మళ్ళీ మీరన్నట్టు 24 గంటల్లో నేను దేనికి ఎంత టైం ఇస్తున్నానో కూడా నేను చూసుకోకపోయేది. అన్నిటికీ టైం ఇస్తున్నాను. బట్ నా సెల్ఫ్‌కి, నా ఆత్మకి నేనున్న దానికి నేను టైం ఇవ్వట్లేదు అనే విషయం నాకిప్పుడు అర్థమైంది. గ్రేట్. ఎస్. రాజు గారు చెప్పండి. చాలా సంతోషం భానుగారు. మీ రియలైజేషన్ చాలా బాగుంది. ఎస్. చెప్పండి రాజు గారు. మీరు చెప్పిన ఒక ఎగ్జాంపుల్ అయితే గుర్తుండిపోయింది. పైకి వెళ్తాము అంతవరకు అది లాగబడుతూనే ఉంటుంది. స్పేస్ లోకి వెళ్ళిన తర్వాత మనం చూస్తుంటాం, వాళ్ళు గాలిలో తేలుతుంటారు. తినడానికి కూడా వాటర్ తాగినా బయటకు వెళ్ళిపోతుంది. అంటే స్వతంత్రులు అయిపోయారు. మనం ఈ ఆలోచనల నుండి ఈ ఫాస్ట్ ఫ్యూచర్ ఏం లేదు, ప్రజెంటే. పాస్ట్ అనేది ప్రజెంట్ లోనే జరుగుతుంది, ఫ్యూచర్ అనేది ప్రజెంట్ లోనే జరుగుతుంది. ప్రజెంట్ లో ఉన్నప్పుడే మనం ఆత్మస్థితిలో ఉంటాం, ఎస్. ఆలోచన రహిత స్థితిలో ఉంటాం. అంటే ఆలోచన రహిత స్థితి అంటే ఆలోచన వస్తుంది, కానీ దాని అవేర్నెస్ పెరిగిపోయింది. ఇప్పుడు పెరిగిపోయి గురుత్వాకర్షణకి బయటకు వెళ్ళిపోయినాం, స్వతంత్రులమైనమని నాకు క్లారిటీ వచ్చింది. అద్భుతం, అద్భుతం, వండర్ఫుల్. ఎస్ సార్. ఎస్. ఇంకెవరైనా? చాలా చాలా సంతోషం మీ విలువైన సమయానికి, మీ ఆశీర్వాదానికి, మీ సపోర్ట్కి. దయచేసి కాస్త సమయం ఇచ్చి మీతో మీరు కూర్చొని ఈ విషయాలు ఏవైతే విన్నామో వాటన్నింటినీ రిపీట్ చేయండి. దానిపైన చింతన చేయండి. ఎంతగా మీరు ఆలోచిస్తారో, ఎంతగా అర్థం చేసుకుంటారో అవి మీ బుద్ధి యొక్క భాగాలుగా మారి మీ అవేర్నెస్ లెవెల్ ఎప్పుడు కూడా అలాగే ఉండే విధంగా మీకు తోడ్పడుతుంది. ఏదో విన్నాము విడిచిపెట్టాము అంటే చాలా ప్రాబ్లమే, కష్టమే. ఎందుకంటే దీనిలో అంత శక్తి ఉంది. ఏంటి అంటే నేను ముందర చెప్పాను కదా, మోటివేషన్ మనం చెప్పుకున్నాం కదా. ఎంతో మోటివేషన్ విన్నప్పుడు మనకు అనిపిస్తుంది ఇంకా నేను ఇది చేస్తాను అది చేస్తాను అని చెప్పేసి. ఒక రోజు 2 రోజులు వారం రోజులు అయిన తర్వాత మళ్ళీ మనం కిందకు వచ్చేస్తాం. అలా ఎందుకు జరుగుతుంది అంటే దీని దగ్గర ఆ పవర్ ఉంది. ఏంటి అంటే వాళ్ళని మళ్ళీ ఇందులోంచి తీసుకువచ్చి దీనిలో బంధింపబడి చేయాలి. ఎప్పుడైతే మనిషి దీంట్లో బంధింపబడతాడో అతని బుద్ధి బ్లాక్ అయిపోతుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. అంటే బుద్ధి నడవదు. అసలైన శక్తి ఏంటి? బుద్ధి. ఆ బుద్ధి జాగృతంగా ఉంచుకొని మనం యాక్షన్స్ చేస్తే ఇందులోంచి బయటకు రాగలుగుతాం. కానీ ఇందులోకి వచ్చిన వాళ్ళ యొక్క మొదటి వీక్ పాయింట్ ఏంటి అంటే ఎవరైతే దీంట్లో చిక్కుకుంటారో వాళ్ళు ఈ పవర్ను పొందరు. అంటే ఈ పవర్ ఏదైతే ఉందో వాళ్ళు కోల్పోతారు. అదే సృష్టి నియమం. ఎందుకంటే దీన్ని ఆస్వాదించాలి అంటే అవేర్గా ఉండి ఎవరు ఆస్వాదించలేరు. దాంట్లో నశలో ఆ యొక్క మత్తులో పడే దాన్ని ఆనందాన్ని పొందాల్సి వస్తుంది. అందుకని మన యొక్క అవేర్నెస్ లెవెల్ని మనం పెంచుకుంటూ దీంట్లో ఈ బంధనాల్లో చిక్కకుండా ఇంకా ముందుకు మనం వెళ్ళాలి. రేపటి సెషను లాస్ట్ సెషన్ కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఇంకా అందులో లోతైన విషయం మనం తెలుసుకోబోతున్నాం. అది ఇంకా చాలా అద్భుతంగా ఉండబోతుంది. మరియు సండే, ఆదివారం ఎవరైతే ఈ సెషన్స్ ద్వారా లాభాన్ని పొందుతున్నారో, ఇంకా ఎవరికైతే అనిపిస్తుందో ఇంకా నాకు లోతుగా కనెక్ట్ కావాలి, నన్ను నేను అర్థం చేసుకోవాలి అనే వాళ్ళకి, మరియు ఎక్స్ట్రా ఎనర్జీ అంటే మీ జీవితంలో ఉన్నటువంటి ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మీరు బయటకు రావాలి అనుకుంటే మీకు ఎక్స్ట్రా ఫోర్స్, ఎక్స్ట్రా ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ ఎలా పొందాలి అనేటువంటిది సండే రోజు మనం మార్నింగ్ 7:30 ఆ సమయంలో ఒక మెడిటేషన్ నేర్చుకోబోతున్నాము. అదే అఫూఫా మెడిటేషన్. అఫూఫా ఎవరైనా వినుండొచ్చా? ఆల్ ఫర్ వన్, వన్ ఫర్ ఆల్. ఆల్ ఫర్ వన్, వన్ ఫర్ ఆల్. మన కోసం అందరూ, అందరి కోసం మనం. అయితే మనం శక్తిశాలిగా కావాలి అంటే దానికి ఒకటే మార్గము, శక్తిని అందించాలి. ఎప్పుడైతే మనం శక్తిని ఇస్తామో అప్పుడు మన వద్దకి శక్తి వస్తుంది. మనం ఇవ్వకుండా కేవలం కోరుకుంటున్నాం అనుకోండి, నాకు శక్తి కావాలి శక్తి కావాలి అంటే అది ఎప్పటికీ దొరకదు. అయితే ఈ చాలా అద్భుతమైనటువంటి మెడిటేషన్ ఒక దాదాపు 1/2 అవర్గా ఉంటుంది. కానీ అది అటెండ్ చేయాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు లైవ్గా రావాలి. అంటే ఎదుట ఉండి మనం వీడియో ఆన్ చేసి చేస్తే తప్ప అది చేయలేం.
అందుకని ఎవరైతే ఇది నిర్ణయించుకుంటారో నాకు అటువంటి మెడిటేషన్ చెయ్యాలి అని అనుకుంటారో అది వీడియో ఆన్ చేసి కూర్చునే విధంగా ఉంటేనే మీరు అందులో పార్టిసిపేషన్ చేయగలుగుతారు. అందులో మన యొక్క ఈ 2 చక్రాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ముందుగా నేను చాలా బాగా వివరిస్తాను. ఆ మెడిటేషన్ ఎలా చేయాలి ఏంటి అనేది. ఆ తర్వాత మనం కంటిన్యూ చేస్తాము. అది మళ్ళీ ఎవ్రీ సండే అది రెగ్యులర్గా అవుతుందన్నమాట. మీరు ఎక్కడ ఉన్నా కూడా ఆ మెడిటేషన్లో కనెక్ట్ కావచ్చు. హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ ఉంటుంది. దాని ద్వారా మీ యొక్క పూర్తి హీలింగ్ అయిపోతుంది. మీ ఇన్నర్ వరల్డ్ ఏదైతే ఉందో, సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో అది పూర్తిగా క్లీన్ అయిపోతుంది, అప్డేట్ అవుతుంది. మరియు మనం బ్లెస్సింగ్ ఇస్తాం కాబట్టి విశ్వం అంతా కూడా ఆ శక్తి వెళ్ళి మళ్ళీ మనకు రిటర్న్లో ఆ ఆశీర్వాదం దొరుకుతుంది. ఓకే, సో సమయం మించిపోతుంది, అయినా కూడా మీరందరూ కూర్చొని వింటున్నందుకు ఇంకొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఒక నిమిషం కోసం ప్రే చేసి పూర్తి చేద్దాం. బ్యాక్ స్ట్రైట్గా పెట్టండి. ధ్యాసంతా కూడా మీ యొక్క సహస్రార చక్రం పైన తీసుకొచ్చి శిరస్సు పైన అనుభవం చేయండి. మీ ఎదుటే మీరు నమ్ముకున్నటువంటి, మీరు కొలిచేటటువంటి దైవాన్ని మీ ఎదుటే అనుభవం చేసుకుంటూ అతని యొక్క 2 చేతులు మీ శిరస్సు పైన సహస్రార చక్రం పైన ఉన్నట్లుగా అనుభవం చేస్తూ భగవంతుని యొక్క దివ్య ఆశీస్సులు, దివ్య జ్ఞానం, ప్రకాశం మీ ఆత్మలో, మీ శరీరంలో అణువణువున నిండుకున్నట్టుగా అనుభవం చేస్తూ భగవంతుని యొక్క ఈ దివ్య జ్ఞానానికి, కరుణకు, శక్తికి, ఆశీర్వాదానికి కృతజ్ఞతలు తెలుపుదాం. నెమ్మదిగా 2 చేతులను పైకి తీసుకొచ్చి జోడించి భక్తి, శ్రద్ధ, ప్రేమతో నిండినటువంటి హృదయంతో ధన్యవాదాలు చెప్పండి. ఇటువంటి దివ్య జ్ఞానం అందించినటువంటి ఆ పరమాత్మనికి, భగవంతునికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేయండి. ఏ విధంగానైతే మనము మన బంధనాల నుండి బయటకు వస్తున్నామో, మన కష్టాల నుండి, మన దుఃఖాల నుండి బయటకు వస్తున్నాము, అదేవిధంగా ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తమ తమ కష్టాల నుండి, దుఃఖాల నుండి, బంధనాల నుండి బయటకు రావాలి. తమ సత్య స్వరూపాన్ని తెలుసుకోవాలి. భగవంతునితో జోడింపబడాలి. సర్వే జనా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో. 2 చేతుల్ని రబ్ చేయండి. కన్నులపైన, నుదుటిపైన అద్దండి. నెమ్మదిగా కన్నులు తెరవండి. చాలా చాలా ధన్యవాదాలు. రేపటి కోసం సిద్ధం కండి. రేపు జరగబోయేటువంటి సెషన్ కోసం కలుద్దాం. సంతోషంగా ఉండండి, సంతోషాన్ని పంచుతూ ఉండండి. ఎస్, థ్యాంక్ యూ.